ఆడుగా ఆంధ్ర అని చెప్పి మీరు కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు 4 ఏళ్ల నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుతూనే ఉన్నారు అంటూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారి దగ్గర నుంచి everything మొత్తం అంతా కూడా మిమ్మల్ని criticize చేస్తున్నారు. పెట్టారు. అంటే పురంధేశ్వరి గారి కడుపు మంట. నిజంగా ఆంధ్రప్రదేశ్ తో ఆడుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయనకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్. సంక్షేమ పథకాలు మొత్తం అంతా కూడా మీకు గంపగుత్తగా ఓట్లు కురిపిస్తాయనేటువంటి భ్రమలో ఉన్నారనేటువంటిది ప్రతిపక్షాలు ఓట్ల విమర్శ కోసం చేసేటువంటి ఎప్పుడూ వాదన. కూడా జగన్ అన్న చేయలేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రతిపక్షాలు కానీ మీరు కానీ తెలుసుకోవాల్సింది పాత్రికేయులు. ఇంత డబ్బు ఎందుకు మరి? వాళ్ళకేం ఓట్లు లేవుగా. కానీ అదే వాలంటీర్ల వ్యవస్థ హ్యూమన్ ట్రాఫికింగ్ లో చాలా కీలక పాత్ర పోషిస్తోంది. పవన్ కళ్యాణ్ మెంటల్ స్టేటస్ ఎలా ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది గాలివాటు సమాచారం కాదు. కేంద్ర నిఘా సంస్థలు, కేంద్ర నిఘా వర్గాలు నాకు 1కి 10 సార్లు చెప్పి కేంద్ర నిఘా వర్గాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అతను వార్డు మెంబర్ కూడా కాదు. మరి ఇంత నిఘా సంస్థ నీకు సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం పెట్టుకొని ఆడించవచ్చు కదా. తెలుసుకోవాల్సింది బర్ర లక్షకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కి రాలేదు. వైసీపీకి షాక్ ఇస్తుంది అంటున్నారు. ఆర్ యు రెడీ ఫర్ దట్ షాక్ ట్రీట్మెంట్? వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ లో చేయబెడుతున్నారు వచ్చి. లాస్ట్ వార్ తీసుకొచ్చిందే మీరు అని చెప్పి అంటున్నారు. మేము వచ్చిందే ఇప్పుడు. టీడీపీ జనసేన దోస్తీని మీరు లైట్ తీసుకుంటున్నారు రోజా గారు. ఇంకా మాటలు చెప్పాలంటే కొట్టి పారేస్తున్నారు కూడా. అంతే. మొత్తం బీజేపీ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉంది. పవన్ కళ్యాణ్ అయినా ఎక్కడో ఒక దగ్గరైనా మీరు కౌంట్ లోకి తీసుకుంటారు రోజా గారు. కానీ నారా లోకేష్ గారిని అయితే అసలు ఏ మాత్రం అసలు మీరు కేర్ చేయరు. యువగళం పాదయాత్రతో నారా లోకేష్ గారికి 30-40 ఏళ్ల మెచ్యూరిటీ వచ్చిందని చెప్పి ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి చాలా మంది చెప్తున్నారు. నేను కూడా ఫోటో చూస్తే కొంచెం వైట్ వచ్చింది ఈ సైడ్. మీ మాటలు చూస్తే అసలు సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందని పెద్దోళ్ళు చెప్తారు. ఎక్కడో ట్రైబల్ ఏరియాలో అనుకుంటా ఆ చంద్రబాబు నాయుడిని చెప్పు తీసుకొని కొడతానని చెప్పు తీసి కార్యకర్త చూపిస్తున్నాడు. తెలంగాణ ఎన్నికల ఫలితాల ఇంపాక్ట్ ఏపీ మీద ఉందా? ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఫస్ట్ ఇష్యూ, ఇంతకు ముందు తిప్పిన చక్రాల కంటే వేగంగా రాబోయే ఎన్నికల్లో తిప్పుతారట. చెప్పడానికి ఏముంది అక్కడ? తారక రత్న చనిపోతే మనిషి కింద పడిపోయి చచ్చిపోతుంటే మీ కూడికలు తీసివేతల ఎఫెక్ట్ ఖచ్చితంగా మీపై కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నగరి నుంచి ఈసారి మీకు టికెట్ ఇవ్వట్లేదు అనేటువంటిది విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఏ ముహూర్తానైతే ప్రజా తీర్పు వచ్చిందో తెలియదు, కానీ ఆ ఇంపాక్ట్ ఏపీ పైన ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరుతుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ తరుణంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మార్పులు చేర్పులు కొందరి అంచనాలను తలకిందులు చేశాయి, మరికొందరి అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ కూడికలు తీసివేతలు మాకు ఏమాత్రమైనా కలిసి వస్తుందేమో అని చెప్పి ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏపీలో ఏం జరుగుతుంది, రాబోయేటువంటి ఎన్నికల సమరం ఏ విధంగా ఉంటుందనేటువంటి దాంతో పాటు మరిన్ని రాజకీయ పరిణామాల అంశంపై డీటెయిల్గా చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక యువజన పర్యాటక శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజా గారితో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. రోజా గారు నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మ్యామ్. చాలా కాలం తర్వాత ఐ డ్రీమ్కి సమయం కేటాయించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. పాలిటిక్స్ ఎప్పుడు ఉంటాయి రోజా గారు. ఫస్ట్ ఒక సీక్రెట్ తెలుసుకోవాలి. చెప్పండి. సార్థక నామధేయాలు మీరు. రోజా అంటే ఎలా అయితే విరబూస్తూ ఉంటుందో మీరు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటారు, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళతో కూడా ఆహ్లాదంగా ఉంటారు. వాట్స్ దట్ సీక్రెట్? ఏమో మరి, మనసు ప్రశాంతంగా ఉంటే ఫేస్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు. సో నాకు కోపం వచ్చినా బాధ వచ్చినా 5 మినిట్సే. ఆ తర్వాత దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనే దాన్ని ఓవర్కమ్ అయ్యి వచ్చేస్తాను. మైండ్లో పెట్టేసుకొని బాధపడిపోతూ అట్లుండను ఎప్పుడు కూడా. అండ్ బై బర్త్ మా ఫాదర్ మదర్ ఇచ్చిన ఆశీర్వాదం అనుకోవచ్చు.
సో స్మైలింగ్ ఫేస్ మా ఫాదర్ లాగా ఉంటాను. సో అది కూడా లక్కీ నాకు. అండ్ నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకుంటాను, నాకు పెద్ద కోరికలు లేవు, ఇన్ని కోట్ల ఆస్తి ఉండాలి, ఇంత బాగా, ఇది ఎప్పుడు లేదు. నేనున్న ఇంట్లో చిన్న ఇల్లు అయినా కూడా ప్రశాంతంగా ఉండాలి, నా చుట్టూ అందరూ హ్యాపీగా ఉండాలి, నేనే హ్యాపీగా ఉండాలి అనుకుంటా. అందుకే నేను నా వల్ల వీలైనంత వరకు సో మాటలతో కానీ లేదా నా చేతులతో కానీ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచుతా. సో మాతో ప్రోగ్రామ్ అంటే ఒకవేళ బర్త్డే అయినా పెళ్ళైనా లేదా మా ఇంటికి రావడం అన్నా మేము వాళ్ళ ఇంటికి వెళ్తామన్నా కూడా అందరూ హ్యాపీగా అందుకే ఫీల్ అవుతారు. ఎవరికి మేము బర్డన్గా ఉండం కాబట్టి. సో అందరూ కూడా అది అలవాటు చేసుకుంటే మంచిది. పెద్ద ఖర్చే ఉండదు కదా, ఎదుటి వాళ్ళని చూసి నవ్వుతూ బాగున్నారు అనటం. సో మనకున్న దాంట్లో వాళ్ళకి సాయం చేసినప్పుడు ఖచ్చితంగా చుట్టూ అట్మాస్ఫియర్ కూడా బాగానే ఉంటుంది. మినిస్టర్గా బాధ్యతలు తీసుకుని దాదాపు 7.5 పైనే అవుతోంది. మీ మార్క్ మాత్రం స్పెషల్గా కనిపిస్తుంది ఈరోజు. హౌ యు ఆర్ ఫీలింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ అసలు? ఏమో మరి చిన్నప్పటి నుంచి నాకు నాకు భగవంతుడు ఏదైతే ఇస్తే, అంటే నేను అనుకున్నవన్నీ అయినాయని నేను చెప్పలేను. ఎందుకంటే నేను చదువుకోవాలనుకున్నది వేరు, నా డ్రీమ్స్ వేరు, కానీ నేను వచ్చిన ఫీల్డ్స్ వేరు. సో సంబంధం లేని ఫీల్డ్స్లో అటు సినిమా ఇండస్ట్రీ కానీ ఇటు పొలిటికల్ ఇండస్ట్రీ రెండు నేను అనుకున్నది కాదు. కానీ వచ్చిన తర్వాత బెస్ట్గా ఉండాలనుకుంటా. సో నాకు వచ్చిన రాకపోయినా దాంట్లో నేర్చుకొని ఖచ్చితంగా బెస్ట్గా ఉండడానికి ట్రై చేస్తాను. సో అదే సీక్రెట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు మామూలుగానే నేను టూరిజం అంటే పర్యటన చేయడం చాలా ఇష్టం నాకు. సో నా పిల్లలకు కానీ, నాకు పెళ్లి కాకముందు మా బ్రదర్ వదిన మేము షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అందరినీ తీసుకెళ్ళటం అలవాటు నాతో పాటు. సో పెళ్ళయ్యాక మా ఆయన నేను, మళ్ళీ పిల్లలు పుట్టాక పిల్లలతో. సో అలా బాగా టూర్ వేస్తాను. అలాగే స్పోర్ట్స్ బాగా ఇష్టం, కబడ్డీ కానీ బ్యాడ్మింటన్ కానీ ఇవన్నీ బాగా ఆడతాను. సో గేమ్స్ ఎక్కువ పెడుతూ ఉండటం చూసారేమో జగన్ సారు. తెలుగు అమ్మాయి కాబట్టి టూరిజం ఇలా స్పోర్ట్స్ కల్చర్ మిక్స్ చేసి ఇచ్చినట్టున్నారు. అనుకోకుండానే ఈ శాఖ మీకు కేటాయించబడిందా లేకపోతే మీరు కావాలని పట్టుబట్టారా? నేనేం అడగలేదు అసలు, నేను మినిస్ట్రీకి ఎప్పుడు అడగలేదు. సో జగన్ గారు ఇచ్చేటప్పుడు నాకు సూట్ అవుతుంది అనుకున్నట్టున్నారు. సో నాకు ఇష్టమైన ఫీల్డ్స్ కాబట్టి మూడు కూడా నేను హ్యాపీగా చేస్తున్నాను. ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమం చాలా జోష్గా నడుస్తోంది. మీ ఆధ్వర్యంలో అలాగే శాప్ ఆధ్వర్యంలో కూడా ఒక ఇండెలిబుల్ ఇంప్రెషన్ అయితే తీసుకురాగలిగారు. ఇంకా సక్సెస్ చేయడానికి ఫార్ములా ఇంకేమైనా క్రియేట్ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున గేమ్స్ కోసము బడ్జెట్ కేటాయించి మొత్తము స్టేట్ అంతా చూస్తే ఇటు యూత్ కానీ అటు అఫీషియల్స్ కానీ అందరూ కూడా యాక్టివ్గా దీనికోసం ఎదురు చూస్తున్నారు. అండ్ దీంట్లో మన స్టేట్లో ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో మన సింధు గారు కానివ్వండి, కిడాంబి శ్రీకాంత్ గారు కానివ్వండి, సాకేత్ గారు కానివ్వండి, అలా మనం జ్యోతి సూర్య గారు, ఇట్లా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మ్యాచెస్లో ఎక్కడో ఒక చోట పాల్గొని యూత్ని కొంచెం ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే దీంట్లో 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ సచివాలయం స్టేజ్లో ఆడతారు, అక్కడి నుంచి మండల స్థాయి, అక్కడి నుంచి కాన్స్టిట్యున్సీ స్థాయి, తర్వాత జిల్లా, తర్వాత స్టేట్. సో స్టేట్ లెవెల్లో గెలిచిన వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడే స్థాయికి తీసుకెళ్ళటానికి మన గవర్నమెంట్ సపోర్టివ్గా ఉండాలి అనే డెసిషన్స్ తీసుకుంది. దానికి తగ్గట్టుగా కూడా చాలా కంపెనీస్తో డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇట్స్ గ్రేట్ టు హియర్ దట్ మ్యామ్. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి మీరు కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు 4 ఏళ్ల నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుతూనే ఉన్నారు అంటూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారి దగ్గర నుంచి పెట్టారు. అంటే పురంధేశ్వరి గారి కడుపు మంట ఎంత స్పష్టంగా అర్థమవుతుందో మనం చూస్తున్నాం. ఆవిడకి అదేంటో కానీ చంద్రబాబు నాయుడికి నెగటివ్ అవుతుంది, జగనన్నకి పాజిటివ్ అవుతుంది. జగన్ గారు చేసే ఏ కార్యక్రమం అయినా అంటే దాన్ని నెగటివ్ చేయడానికి ఆమె ప్రెస్ మీట్ పెడుతుంది. అదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా ఆయన చేసిన తప్పుల మీద ఏదైనా ఎంక్వైరీలు ఇస్తే నో కామెంట్ అంటుంది. దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్తో ఆడుకున్నది చంద్రబాబు నాయుడు. దీన్ని ముక్కలు చెక్కలు చేసి ఆనందంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేసి ఆ ఒక ముక్కని సీనియారిటీ ఉంది నాకే ఇస్తే నేను బాగా చూసుకుంటానని నమ్మించి మోసం చేసి ఈరోజు ఎన్ని స్కాముల్లో ఆయన ఇరుక్కున్నారో మనం చూసాం. అంటే విడిపోయిన స్టేట్కి రాజధాని లేదు, ఎక్కడ ఎవరికి ఏ ఉపాధి లేదు, ఇన్కమ్ లేకుండా ఇబ్బంది పడుతుంటే దాంట్లో కూడా ప్రజలని మోసం చేసి ఏ విధంగా
లక్షల కోట్లు సంపాదించుకొని ఈరోజు హైదరాబాద్లో సింగపూర్లో దాచుకున్నాడో అన్నీ కూడా ప్రూఫ్స్తో వస్తూ ఉన్నాయి, మీరే చూస్తూ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే నో కామెంట్ అంటుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్తో ఆడుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయనకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్, వాళ్ళ గురించి నోరెత్తదు. మళ్ళీ ఆయనని విడుదల చేయాలి అని లోకేష్ని తీసుకొని మళ్ళీ అమిత్ షా వరకు వెళ్తుంది. అంటే దీన్ని బట్టే పిన్నమ్మకి వాళ్ళ బావ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలి. సో ఆవిడ మాట్లాడే మాటలు ప్రజలు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే గతంలో ఆమె రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతోనే ఆమె ఎదిగింది, అందరికీ తెలిసిన విషయం. రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అవకాశవాద రాజకీయం చేస్తూ ఏ విధంగా మళ్ళీ బీజేపీకి వెళ్ళిందో మనం చూసాం. సో ఈమె అవకాశవాది అనేది అందరికీ అర్థమైన విషయం. ఏ ఎన్టీఆర్ అయితే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టారు, ఆ కాంగ్రెస్కి వెళ్ళింది, అక్కడ అనుభవించి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హోల్సేల్గా ఆంధ్రప్రదేశ్లో బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడుతుందనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆమె ఏం చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు, దానికి అసలు క్రెడిబిలిటీ లేదు, ఆమె మాట్లాడే మాటలకి క్రెడిబిలిటీ లేదు. కాబట్టి ఈరోజు ప్రజలకు తెలుసు, ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోకపోవటమే మన తప్పు, దానివల్లే మనం వెనక్కి వెళ్ళామని తెలుసుకున్నారు. అందుకే 2019లో తిరుగులేని మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రిని చేశారు. చేసిన మొదటి రోజు నుంచి తను పాదయాత్రలో చూసిన కష్టాలు కన్నీళ్ళు అన్ని దూరం చేయాలనుకున్నారు. సో ఈ 4.5 yearలో మీరు చూస్తే ఏ రోజు కూడా కుంటి సాకు చెప్పలేదు. రాష్ట్రం అప్పుల్లో ఉంది, విడిపోయింది, నష్టాల్లో ఉంది అని చెప్పి తప్పించుకునే పరిస్థితి ఉన్నా, కోవిడ్ వచ్చింది, నేను ఇన్కమ్ లేదు స్టేట్కి అని తప్పించుకునే పరిస్థితి ఉన్నా ఏ రోజు ఒక నెగిటివ్ మాట అన్న నోట్లోంచి వచ్చి ఉండదు. మీరు ఏ వీడియో అన్నా చూడండి, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, వాళ్ళకి నేను ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తాను అని ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి కూడా ఆయన బాధపడుతూ చెప్పిన దాఖలాలు కూడా లేదు. ఓవర్కమ్ ఏదున్నా తన మనసులో, తన బ్రెయిన్లో తను బాధపడో, తను కష్టపడో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు. సో అందుకే ఈరోజు ప్రజలు అంటున్నారు, మరి రాష్ట్రం పడిపోయి నష్టాల్లో కష్టాల్లో ఉందని చెప్పిన చంద్రబాబు నాయుడు చేయలేని జగన్ చేస్తున్నాడు అంటే ఆ చేసే మనసు అనేది వాళ్ళు చూశారు. అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు చూస్తే 2019 తర్వాత అన్ని వన్ సైడ్ గా జగన్ అన్నకే అండగా ఉన్నాయి. సో 2024 కూడా మెయిన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే అండ్ ఎంపీ రెండు కూడా ప్రజలు వన్ సైడ్ గా జగన్ అన్నతోనే ఉంటారు. ఇంతకన్నా ఏ ప్రజలు ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా ఎదురు చూడరు కదా. ఒకటి, వాడికి ఇల్లు లేకపోతే ఇల్లు కావాలి, వాళ్ళ పిల్లలకి మంచి చదువు ఉండాలి, వాళ్ళ కుటుంబానికి మంచి ఆరోగ్యం కావాలి, ఇంతకన్నా ఏం కావాలి? వీటితో పాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆసరా, చేయూత, అమ్మఒడి, రైతు భరోసా ఇవన్నీ ఎక్స్ట్రా యాడెడ్ కదా. సంక్షేమ పథకాలు మొత్తం మీ పార్టీకి ప్లస్ ఏది కూడా మీకు దూరంగా వెళ్ళని అవసరం లేదు. ఇప్పుడు గతంలో మీకు ఒక పెన్షన్ ఇవ్వాలి అంటే ఎన్ని కష్టాలు పడాలో మీకు తెలుసు. ఆ వచ్చిన పెన్షన్ తీసుకోవడానికి ఎవ్రీ మంత్ ఆ పెన్షన్ ఖర్చు అయ్యేంత డబ్బుతో తిరగాలి. ఈరోజు ఆ బాధ లేదు. నీకు ఒక వెల్ఫేర్ కావాలంటే నువ్వు ఒక ఫోన్ కొడితే నీ వాలంటీర్ నీ ఇంటి ముందుకు వచ్చి నించుంటాడు. నీకు ఒక సర్టిఫికేట్ కావాలంటే వాలంటీర్ వచ్చి ఫ్రీగా ఇస్తున్నాడు. నీకు ఒక హెల్త్ ప్రాబ్లం అంటే ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో నీ చేయబట్టి నడిపిస్తున్నారు. సో నీకు ఏ ఖర్చు లేకుండా, ఏ శ్రమ లేకుండా నువ్వు ఎలిజిబిలిటీ అయితే చాలు నీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి అన్నీ కూడా. సో ఇంతకన్నా ఎవరేం కోరుకుంటారు? వెల్ఫేర్ అనేది ఒక పేదవాడికి కావాల్సింది, డబ్బున్న వాడికి, కడుపు నిన్నవాడికి అది పెద్ద విషయంగా కాకపోవచ్చు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక ఆరోగ్యం పాడైందంటే అప్పుల పాలైపోతారు. ఒక ఇంట్లో పెళ్లి చేస్తే అప్పుల పాలు అయిపోతారు. మంచి చదువు చదివించాలి, మంచి స్కూల్స్ కాలేజ్ అంటే అప్పుల పాలు అవుతారు. ఇవేవి కూడా అప్పుల పాలు కాకుండా ప్రభుత్వమే ఆ భారం మోసేటప్పుడు ఇంకా ఆ ప్రభుత్వాన్ని కదా ప్రజలు కోరుకుంటారు. అదే ఇక్కడ జరుగుతుంది. అందరూ కావాలనేది అందుకే. సంక్షేమ పథకాలు మొత్తం అంతా కూడా మీకు గంపగుత్తగా ఓట్లు కురిపిస్తాయనేటువంటి భ్రమలో ఉన్నారనేటువంటిది ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా జగన్ అన్న చేయలేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రతిపక్షాలు కానీ మీరు కానీ తెలుసుకోవాల్సింది పాత్రికేయులు. ఎందుకంటే ఓట్ల కోసం చేసేది ఎలా ఉంటుందో మీరు గత ప్రభుత్వాలు చూశారు, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చూశారు. మొన్ననే మీరు చూస్తుంటారు, ఎక్కడ బెంగళూరులో, కర్ణాటకలో సీఎం ఏదో ఎన్నికల్లో గెలవడానికి చెప్పామండి, ఇవన్నీ చేయాలంటే బడ్జెట్ ఎక్కడ ఉందని అసెంబ్లీలో మాట్లాడాడు. అంతకన్నా సిగ్గుచేటు ఏమన్నా ఉందా? వాళ్ళందరూ జగన్ సార్ని చూసి సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక మాట మనం ఇస్తే ప్రాణం పోయినా ఆ మాటని జవదాటకూడదు. అది సక్సెస్ఫుల్ గా చెయ్యాలి అన్న ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ. ఈరోజు మనము విద్య కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామండి. ఇంత డబ్బు ఎందుకు? మరి వాళ్ళకేం ఓట్లు లేవుగా. పిల్లలకి అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, ఫుడ్ కానీ, విద్యా కానుక కానీ
ఇవన్నీ కూడా ట్యాబ్స్ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ విదేశీ విద్య కానీ ఫీజు రీఎంబర్స్మెంట్, ఇవి అన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం? నేటి బాలలే రేపటి పౌరులు. సో మంచి యూత్, మంచి ఎడ్యుకేషన్తో, మంచి వాల్యూస్తో పెరిగితే భవిష్యత్ అంతా బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఎడ్యుకేషన్కి అంత పెట్టారు. సో కోసం చేసేది అది వేరే రకం. 1-2 మన చంద్రబాబు నాయుడు చేసినట్టు మామ అనిపించటం, జన్మభూమి కమిటీలు పెట్టుకొని వాళ్ళకి 10 మందికి ఇచ్చుకొనేసి అబ్బా నేను చేసేసుకున్నానని చెప్పుకోవటం. మనం అలా కాదు కదా. తెలుగుదేశమా, జనసేన, సిపిఎం, సిపిఐ, న్యూట్రల్ ఏమి లే, వాడు పేదవాడు, అర్హుడు. ఈ పథకానికి అతను అర్హుడైతే చాలు, ఇచ్చేయాలి అంతే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ సిస్టమేటిక్ గా తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నారు. కానీ అదే వాలంటీర్ల వ్యవస్థ హ్యూమన్ ట్రాఫికింగ్ లో చాలా కీలక పాత్ర పోషిస్తోంది శక్తులు అంటూ పవన్ కళ్యాణ్ గారు నీచమైన ఒక ఆరోపణ. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ మెంటల్ స్టేటస్ ఎలా ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఆడపిల్లల్ని వాడుకోవాలి, ఆడపిల్లల్ని ట్రాఫికింగ్ చేయాలి, లేదా ఆడపిల్ల అంటే ఒక ఆట వస్తువు అన్న మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక వాలంటీర్ అనేవాళ్ళు పైనుంచి దిగి రాలేదు, వేరే రాష్ట్రం నుంచి ఇంపోర్ట్ అవ్వలేదు. ఆ వీధిలో ఏ 50 ఇళ్ళు అయితే ఉన్నాయో ఆ 50 ఇళ్లలో ఒకరు వాలంటీర్ ఉంటారు. మరి అక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి ఎలా ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తుంది? ఏ విధంగా మొగుడు పిల్లలకి గొడవలు పెడుతుంది? ఏ విధంగా అక్రమ సంబంధాలని ఎంకరేజ్ చేస్తుంది? చిన్న లాజిక్ ఆలోచించాలిగా. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. సినిమాల్లో నేను పెద్ద పవర్ స్టార్ అనుకున్నా, కానీ ఇక్కడికి వస్తే పవర్ లేని స్టార్ అయిపోయాను అన్న బాధ ఇలాంటి మాటలు మాట్లాడిస్తుంది. ఇది గాలివాటు సమాచారం కాదు. కేంద్ర నిఘా సంస్థలు, కేంద్ర నిఘా వర్గాలు నాకు 1కి 10 సార్లు చెప్పాయి కాబట్టి నేను ఆరోపణ చేస్తున్నా అంటున్నారు పవన్ కళ్యాణ్. కేంద్ర నిఘా వర్గాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అతను వార్డు మెంబర్ కూడా కాదు. ప్రజలు చీత్కరించినారు, 2 చోట్ల ఓడించారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా. అది ఫస్ట్ ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఒక కేంద్ర నిఘా వర్గం వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే అది ఒక స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది తప్ప ఇలాంటి ఎటు కాని వాళ్ళకి, పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ వచ్చి రాజకీయాలు చేసే ఏమంటారు నాన్ లోకల్ పొలిటీషియన్స్కి ఎవరు ఇవ్వరు. ఒక గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగితే ఆ గవర్నమెంట్కి వస్తుంది, ఏదైనా ఇలాంటిది జరుగుతుందా చెక్ చేయండి అని చెప్పి. అంతేగాని పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తారు? అండ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చేంత సమాచారం కేంద్రం దగ్గర ఉంటే కేంద్రం ఎందుకు గమ్మునుంటుంది? దీని మీద యాక్షన్ తీసుకోవాలిగా. తీసుకోవాలి కదా. మరి ఆయన చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అధిష్టానానికి చెప్పి ఆడిస్తాను అన్నాడు. మరి ఇంత నిఘా సంస్థ నీకు సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం పెట్టుకొని ఆడించవచ్చు కదా, ఎందుకు ఆడించలేకపోయావు? కాబట్టి నీ మాటలకి నీ చేతలకి ఎక్కడ పొంతన లేదనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. 2024 ఎలక్షన్స్ లో మాత్రం ఖచ్చితంగా జనసేన ప్రభావం చూపిస్తుంది, అసెంబ్లీలో నేనేంటో చూపిస్తా అంటూ ఆయన సవాల్ విసురుతున్నారు పవన్ కళ్యాణ్. బహుశా అప్పుడు అసెంబ్లీలో ఆడిస్తారేమో. అసెంబ్లీలోకి వచ్చి చూపించాలంటే అసెంబ్లీలోకి రావాలి. అసెంబ్లీలోకి రావాలి అంటే ప్రజలు ఓట్లు వేయాలి. ముందు నువ్వు ఏ సింబల్తో నించుంటావో నీకే తెలీదు, నువ్వు ఎక్కడి నుంచి ఉంటావో నీకే తెలీదు. మరి ఏ విధంగా వస్తావు? మననే చెప్పాడు కదా, సైకిల్ మీద కంటెస్ట్ చేస్తాం జనసేన అంతా కూడా అని చెప్పాడు కదా. మరి తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని వస్తాడా? పోనీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేరే వాళ్ళకి ఓట్లు వేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా? వాళ్ళు పక్క వాళ్ళని ఎవరితో పొత్తు పెట్టుకుంటారో వాళ్ళ ఓట్లు వీళ్ళు వేయించుకుంటారు తప్ప వీళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఓట్లు వేసిన దాఖలాలు లేదు. మీరు ఏ పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నప్పుడు చూడండి ఆ క్యాండిడేట్స్. తెలుసుకోవాల్సింది బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కి రాలేదు తెలంగాణలో అన్నది అందరం గమనించాం. మొన్నటి వరకు అన్నాడు అస్సలు తెలంగాణలో నేను నించుంటేనా అన్నాడు. నించున్నంత వరకు ఏదో ఉందనుకున్నారు ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళు. నించున్నాక అర్థమైంది ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా ఇతనికి వాల్యూ లేదు అని చెప్పి. ఎప్పుడూ కూడా సినిమా అన్నప్పుడు ఆయన మీద డైరెక్టర్ తీసే స్టోరీ కానీ ఆ ఫ్రేమింగ్ కెమెరా వర్క్ మీద వెళ్ళిపోతుంది. సో అదే హీరో వల్ల ఆడింతే మరి ఫ్లాప్లు ఎందుకు అవుతాయి? ఒక హీరో వల్ల హిట్ వస్తుంది, ఫ్లాప్ వస్తుంది. అంటే హీరో ఒక్కడిదే కాదు, అక్కడ డైరెక్టరు, స్టోరీ అన్నీ ఉంటాయి. కానీ పాలిటిక్స్లో అలా కాదు. నీ బిహేవియర్ నీకు తెలియకుండా కొన్ని లక్షల కళ్ళు మిమ్మల్ని చూస్తుంటాయి. మీరు చేసే చిన్న పనిలో కూడా వాళ్ళు పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటుంటారు. సో అదే ఒక లీడర్ని చేస్తుంది, జీరోని చేస్తుంది. ఏపీలో తిరిగినంతగా నేను తెలంగాణలో తిరగలేదు కాబట్టి, తెలంగాణ మీద జనసేన ఫోకస్ పెట్టలేదు కాబట్టి ఇలా ఫలితాలు వచ్చాయి. కానీ ఏపీలో మాత్రం ఈసారి ఫలితాలు మొత్తం అంతా కూడా బూమ్రాంగ్ అవుతాయి అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. ఇంకా 4 నెలల్లో ఉండబోయేటువంటి ఎన్నికల్లో
టీడీపీతో తమ దోస్తి ఖచ్చితంగా వైసీపీకి షాక్ ఇస్తుంది అంటున్నారు. ఆర్ యూ రెడీ ఫర్ దట్ షాక్ ట్రీట్మెంట్? మీ పార్టీ కానీ మాకు షాక్, వాళ్ళకే షాక్. వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ లో చేయబెడుతున్నారు వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫార్మర్ లాంటి వాడు. సక్రమంగా ఉంటే అందరికీ కూడా ప్రశాంతంగా కరెంట్ అందుతుంది. దాంట్లో వెళ్ళి ఏళ్ళు పెడితే ఏమవుతుంది? అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ, జనసేనకి. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఏ రోజు కూడా ఇలాంటి గొప్ప ఆలోచనలు రాలేదు. రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన గొప్ప ఆలోచనలు స్టేట్ డెవలప్మెంట్లో కానీ వెల్ఫేర్ తీసుకురావటంలో కానీ. అలాంటిది ఈరోజు నేను 14 ఏళ్ళు ఇది మీకు మంచి చేశాను, నాకు ఓటేయండి అని అడిగే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు. ఇప్పటికీ కూడా నాకు ఇంకో అవకాశం ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు. ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు? ఇచ్చిన అవకాశాలు నువ్వేం చేసావు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, ప్రజల్ని సర్వనాశనం చేసావు. ఆఖరికి నీకు ఓటేసిన కుప్పం ప్రజలకు కూడా నువ్వు వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు కాన్స్టిట్యున్సీ అయినా కూడా తన కాన్స్టిట్యున్సీకి చేసిన విధంగా చేస్తున్నాడు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఓటేయాలనుకుంటారు ప్రజలు? రెండోది పవన్ కళ్యాణ్. గతంలో పిఆర్పి పార్టీ, ఇప్పుడు జనసేన. దాదాపుగా 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావు. మరి 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఏం చేసావు ప్రజల కోసం అని చెప్పు, లేదా ఏం చేయబోతున్నావు అని చెప్పు. గతంలో నువ్వు చెప్పిన వాళ్ళకు ఓటేస్తే నేను దగ్గరుండి అన్ని చేయిస్తాను అన్నాడుగా, ఇటు బీజేపీకి అటు తెలుగుదేశం పార్టీకి. ఏం చేయించావు? ప్రజల కష్టాలకి నువ్వేం సమాధానం చెప్తావు ఆ టైంలో అని చెప్పి అడుగుతారు. జనం కూడా అదే అడుగుతారు. జనం ఓటు వేసేటప్పుడు ఎవరి వల్ల మన కష్టాలు దూరం అవుతాయి, ఎవరి వల్ల మనం బాగుంటాం అనేది ఆలోచిస్తారు తప్ప ఏదో నా కులం ఓడి వేసేద్దాం అనుకుంటే మరి ఎందుకు నీ కులం ఉన్న చోట నువ్వు ఓడిపోయావు ఎమ్మెల్యేగా? నీ కులం ఉన్న చోట మీ బ్రదర్స్ ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ కులం అనేది సినిమా చూస్తారు. ఆ కులాన్ని నువ్వు రోడ్డు మీద నిలబెట్టి ఆ కులానికి విలువ లేకుండా చేసినప్పుడు ఆ కులం నీ వెనక ఎందుకు ఉంటుంది? పొలిటీషియన్కి కులం ఉండకూడదు. అందరూ మన పిల్లలు. ఎలక్షన్ అప్పటి వరకే నీ గుర్తు వేరే, నా గుర్తు వేరే, నీ మేనిఫెస్టో వేరే, నా మేనిఫెస్టో, నీ సిద్ధాంతం వేరే, నా సిద్ధాంతం వేరే. జనం డిసైడ్ చేయాలి ఎవరి సిద్ధాంతం, ఎవరి మేనిఫెస్టో, ఎవరి అజెండా మనకి అవసరం అనేది వాళ్ళు డిసైడ్ చేసి ఓటేయాలి. అంతేగాని మరి మనం ఒక క్లాస్ నాకు వేసేయండి ఆ క్యాస్ట్ పాలిటిక్స్ అనేది పోవాలంటాను నేను. కానీ ఏపీలో క్యాస్ట్ వార్ తీసుకొచ్చిందే అని చెప్పి అంటున్నారు. మేము వచ్చిందే ఇప్పుడు. రాష్ట్రంలో రాజకీయాల్ని భ్రష్టు పట్టించింది ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. కులాల రాజకీయాలు కానీ, గెలిచిన వాళ్ళని వేరే పార్టీ వాళ్ళని ఎత్తుకుపోయి క్యాంపులు పెట్టడం కానీ, లేదా పార్టీ పెట్టిన వ్యక్తిని వెన్నుపోటు పొడిచి పార్టీలు లాక్కోవటం, వాళ్ళ మీద చెప్పులు వేయటం కానీ, డబ్బులు ఇచ్చి ఓటర్లని మందిచ్చి మభ్య పెట్టడం కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు లాంటి ఒక బ్యాడ్ పొలిటీషియన్ వల్ల వచ్చిన ఈ బ్యాడ్ పాలిటిక్స్. ఇవన్నీ కూడా 2024తో పోవాలి. జగనన్న లాంటి మంచి మనసున్న నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇక ఈ రాష్ట్రం నుంచి దూరంగా వెళ్ళిపోతారు. టీడీపీ జనసేన దోస్తిని మీరు లైట్ తీసుకుంటున్నారు రోజా గారు. ఇంకా మాటలు చెప్పాలంటే కొట్టిపారేస్తున్నారు కూడా. కానీ రేపు ఎల్లుండో బీజేపీ కూడా జత అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. నిన్న లోకేష్ ప్రెస్ మీట్ కనుక చూసినట్లయితే అది కనిపిస్తోంది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి వచ్చి ముప్పేట దాడి కనుక మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే కాస్త అయినా ఇంపాక్ట్ చూపించదా? ఈరోజు బీజేపీతో తెలుగుదేశము, పవన్ కళ్యాణ్, జనసేన కలవాలి అని ఇటు పవన్ కళ్యాణ్ అటు పురంధేశ్వరి తహతహలాడుతున్నారు. అదే మనం అందరం కూడా ప్రెస్ మీట్లలో చూస్తున్నాం. మొత్తం బీజేపీ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే గతంలో మోడీ గారిని ఆయన మాట్లాడిన మాటలు, నా రాష్ట్రంకి వస్తే ఉరిదీస్తా, మోడీ అసలు పొలిటీషియన్ గానే పనికిరాడన్నాడు, తల్లిని చూసుకోనోడు దేశాన్ని ఏం చూసుకుంటాడని, పెళ్ళానికి అన్నం పెట్టనోడని ఎన్ని మాట్లాడాడో మోడీ గారు మర్చిపోరని నేను అనుకుంటున్నా. అండ్ రెండోది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అవకాశవాద రాజకీయాలు. బీజేపీతో జత కలిశాడు, మళ్ళీ వదిలేశాడు, మళ్ళీ జత కలిశాడు, మళ్ళీ వదిలేసి కాంగ్రెస్తో జత కలిశాడు. మొన్న తెలంగాణ ఎలక్షన్లో ఏం చేశాడు చూశారు కదా. కాబట్టి ఎవ్వరూ కూడా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవాలని అనుకోరు, ఒక విలువలు ఉన్న వాళ్ళైతే. సో రెండోది పవన్ కళ్యాణ్ ఏంటో మొన్న తెలంగాణలో బీజేపీకి బాగా అర్థమైపోయింది. కాబట్టి ఈ 3 కలిసి వస్తాయని నేను అనుకోవట్లేదు.
కలిసి వచ్చినా మాకు భయం లేదు. ఎందుకంటే ఈ ముగ్గురు ఏం చేశారో ప్రజలకు చెప్పుకొని ఓట్లు అడగాలి. అంతేగాని జగనన్నని తిడితే ఎందుకు ఓట్లు వేస్తారండి? ఎంతసేపు జగన్ని తిట్టి నాకు ఓటు ఏంటి వేయరు కదా. నువ్వేం చేసావు? గతంలో అధికారులు ముగ్గురు కలిసి వచ్చారు కదా, ఆ రోజు ఎందుకు ఉద్దానం కట్టలేకపోయారు? హాస్పిటల్ ఉద్దానం ప్రజలకు ఎందుకు వాటర్ ఇవ్వలేకపోయారు? కరోనా సమయంలో మనం కష్టపడకుండా వీళ్ళు మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టుంటే మొన్న ప్రపంచమంతా కరోనా వచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ లేక మనం ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది? స్కూల్స్ ఎందుకు రెన్యువేట్ చేయలేదు? హాస్పిటల్స్ ఎందుకు రెన్యువేట్ చేయలేదు? వీటికి ఆన్సర్ ఉందా వాళ్ళ ముగ్గురు దగ్గర? కాబట్టి ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ క్రియేట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరం అంటే 4.5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. ఆ కరోనాలో మనకి స్టేట్కి ఇన్కమ్ లేకపోయినా కూడా ఏ స్టేటు చేయనటువంటి విధంగా వాళ్ళందరికీ కరోనా టెస్టులు చేయటం దగ్గర నుంచి, మెడిసిన్స్ ఇవ్వటం దగ్గర నుంచి, కోవిడ్ సెంటర్స్ పెట్టే దగ్గర నుంచి, ఫుడ్ పెట్టే దగ్గర నుంచి, మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద దాన్ని తీసుకొచ్చి ఎవరికైనా సీరియస్ అయితే కూడా కాపాడుకునే పరిస్థితి వరకు ఏ స్టేట్లో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఫ్రీ ఆఫ్ వ్యాక్సినేషన్స్ కూడా ఎవరు చేయించలేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయించారు. అందుకే మోడీ గారు శభాష్ అన్నారు. అంటే మనసుతో పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పని చేసినా కూడా మనసుతో చేస్తాడు. అందుకే ప్రజలకు అంత హత్తుకుపోతాడు ఆయన. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలేమో మా మామయ్య అంటారు, ఆడవాళ్ళేమో మా తమ్ముడు, మా అక్క అంటారు, పెద్దవాళ్ళేమో నా కొడుకు అంటారు, అవ్వ తాతలేమో నా మనోడు అంటారు. ఇలా ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? వాళ్ళు కలిసి పుట్టలేదు, బ్లడ్ రిలేషన్ లేదు, బంధుత్వం లేదు, ఒకే క్యాస్ట్ కాదు, ఎవరు ఎక్కడో పుట్టిన వాళ్ళు ఈరోజు ఎందుకు అంత ప్రేమ అనుబంధం పెంచుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో పనిచేస్తూ ప్రతి ఒక్కరి కష్టాన్ని దూరం చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తిని ఎంతమంది కలిసి వచ్చినా ఏమీ చేయలేరు. అది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ఎక్కడో ఒక దగ్గరైనా మీరు కౌంట్లోకి తీసుకుంటారు రోజా గారు, కానీ నారా లోకేష్ గారిని అయితే అసలు ఏమాత్రం అసలు మీరు కేర్ చేయరు. అది ఎందుకు అర్థం కాదు. కానీ యువగళం పాదయాత్రతో నారా లోకేష్ గారికి 30-40 ఏళ్ల మెచ్యూరిటీ వచ్చిందని చెప్పి ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి చాలా మంది చెప్తున్నారు. నేను కూడా ఫోటో చూస్తే కొంచెం వైట్ వచ్చింది ఈ సైడ్, మొన్న మీటింగ్ లో చూస్తే వైట్ కనిపించింది. మరి ఆ విధంగా వచ్చింది అనుకుంటాను మెచ్యూరిటీ. ఈరోజు గంటా గారికి పాపం ఎక్కడ సీట్ దొరికినట్లేదు, మళ్ళీ తెలుగుదేశంలో కంటెస్ట్ చేయాలి కాబట్టి ఆ విధంగా ఏమైనా భజన చేస్తున్నారేమో. నేను క్లియర్గా ఒకటే అడుగుతున్నా, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టుకొని మనం చూస్తాం, అన్నం అంతా పట్టుకొని చూడం. అలాంటిది లోకేష్ ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఓకే, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఇంత దరిద్రంగా దొడ్డిదారిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అయిన దాఖలాలు ఎక్కడా లేదు. ఎప్పుడు కూడా ప్రజల్లో నుంచి వస్తారు, ప్రజానాయకుడిగా ఎదగాలనుకుంటారు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు. అలాంటివి వచ్చిందే దొడ్డిదారిన. ఆ వచ్చి తన శాఖలో ఏం చేశాడు? ఇంటిగా ఉద్యోగం ఇస్తాను నాకు ఓటే అన్న బాబు గారు ఆయన కొడుకేమో మినిస్టర్ని చేసుకున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఏ పిల్లోడికి ఉద్యోగం ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదు. సో అతను అంత పెద్ద శాఖలు ఇచ్చినప్పుడు కేటీఆర్తో పోలిక అప్పుడు అంతా నాకు తెలిసి అన్నిటికీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆర్టికల్స్ రాయించుకోవటము, సోషల్ మీడియాని నడిపించటం లోకేష్కి బాగా అలవాటు. సో ఎప్పుడూ కూడా ఆయన కేటీఆర్తో ఫోకస్ చేసుకునేవాడు. ఆయన ఐటీ మినిస్టర్, నేను ఐటీ మినిస్టర్, ఆయన సీఎం కొడుకు, నేను సీఎం. సో ఆయనకి ఈయనకి ఏమైనా తేడా ఉందా? ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ? అసలు భాషలో కానీ, సబ్జెక్ట్లో కానీ, ధైర్యంలో కానీ, డెసిషన్ మేకింగ్లో కూడా మనం గతంలో చూసాం వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నప్పుడు. సో అలాంటి లోకేష్ దేనికి పనికిరాడని ప్రజలు అనుకున్నారు కాబట్టే కదా మంగళగిరిలో ఓడిపోయింది. మేము రాజధాని కట్టాము, ప్రపంచ స్థాయిలో రాజధాని ఇక్కడ కట్టి ప్రపంచ పటంలో పెట్టాము అమరావతిని అన్నప్పుడు ఆ అమరావతి పరిధిలో ఉన్న ప్లేస్లోనే నీ కొడుకు ఓడిపోయాడంటే అర్థం ఏంటి? ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు ఓటేసేటప్పుడు అన్ని ఆలోచిస్తారని అర్థం కదా. ఇప్పుడు టీవీలో గ్రాఫిక్స్ చూసి హైదరాబాద్ ఓడో చెన్నై ఓడో సంకలు గుద్దుకోవచ్చు, అబ్బా చంద్రబాబు నాయుడు భలే చేసినాడని. లోకల్గా ఉన్నోడికే కదా ఆడ బిల్డింగ్ ఉందా లేదా, రోడ్డు ఉందా లేదా, ఈయన చూపించింది అక్కడ ఉందా లేదని అతను కూడా ఆలోచిస్తాడు. అందుకే కదా 150 కోట్లు ఖర్చు పెట్టారంట ఈయన లోకేష్ మీద, ఆయన ప్రజలు ఓట్లు వేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? పొలిటీషియన్గా లోకేష్ పనికి రాడు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉండి కంటెస్ట్ చేస్తేనే ఈ పరిస్థితి అంటే
ఈరోజు అపోజిషన్ లో కోవిడ్ వస్తే పారిపోయి హైదరాబాద్ లో కూర్చున్నారు. కానీ రాబోయే జనాలకు చేయకపోయినా దేవుడు ఎరుగు, వాళ్ళని నమ్ముకున్న లీడర్ల కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు, భరోసా ఇవ్వలేదు. అలాంటి వాళ్ళని ఈరోజు కార్యకర్తలు కూడా మోయటానికి రెడీగా లేరు. ఇంకా ఓటర్స్ ఏం మోస్తారు? కాబట్టి లోకేష్ని అసలు లీడర్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని ఏమంటే ఒక హీరోగా చూసి ఆ హీరోయిజాన్ని సినిమాల్లో 2.5 గంటల్లో అన్ని చేసేస్తుంటారు కదా పేదవాళ్ళకి, అలా ఏదో చేస్తాడు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన మొన్న ఇండివిజువల్గా కంటెస్ట్ చేశారో 2009 ఆయన వాల్యూ ఏంటో తెలిసింది. అంటే పవన్ కళ్యాణ్నే ఎమ్మెల్యేగా యాక్సెప్ట్ చేయలేదు ఆ ప్రాంతం వాళ్ళు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇది సారిపోదు తగుదనమ్మా అని పోయి తెలంగాణలో మళ్ళీ అక్కడ చేశాడు, ఉన్న పరువు కాస్త పోయింది. ఇంకా వీళ్ళందరూ సన్యాసి కలిస్తే ఏమొస్తుంది? సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందని పెద్దోళ్ళు చెప్తారు. సేమ్ అదే అవుతుంది ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన. అలాంటి బూడిద పార్టీతో బీజేపీ ఎందుకు పెట్టుకుంటుంది? కానీ రాబోయేటువంటి రోజుల్లో క్రమశిక్షణ కలిగినటువంటి టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేది, హార్డ్ కోర్ టీడీపీ క్యాడర్ ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేది నారా లోకేష్ మాత్రమే అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు. మీ మాటలు చూస్తే అసలు మీరు ఒక్కసారి జనరల్ కార్యకర్తలు ఉంటారు కదా, వారితో ఇంటరాక్ట్ అయితే బెటర్. ఎందుకంటే నిన్ననో మొన్ననో చూశాను, ఎక్కడో ట్రైబల్ ఏరియాలో అనుకుంటా, ఆ చంద్రబాబు నాయుడిని చెప్పు తీసుకొని కొడతానని చెప్పు తీసి కార్యకర్త చూపిస్తున్నాడు. ఆ వీడియో వైరల్ అయింది, నేను కూడా మొన్న చూసి ఎవరైనా అనుకుంటా. అంటే అరకు ప్రాంతంలో ఎంత ఇన్నోసెన్స్, ఎంత ఇంటీరియర్ లో ఉన్న ట్రైబల్స్, అంటే వాళ్ళకి కల్మషం ఉండదు, పెద్దగా ఈ ఏమంటారు క్రిమినల్ థాట్స్ ఉండదు, సో వాళ్ళకి నిజంగా చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటేనే కదా అంత మాట వస్తుంది. సో ఆ విధంగా చాలా ఉంటాయి. మీరు వాళ్ళ పార్టీ మీటింగ్స్ లో మీరు కనుక కెమెరాలు పెట్టి తీస్తే చంద్రబాబు నాయుడు ఏంటి, లోకేష్ ఏంటి అనేది వాళ్ళే చెప్తారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నారావారిపల్లికి పోయి ఆయన పుట్టి పెరిగిన ఊర్లో ఏ ఇంటిని కదిలిచ్చినా చెప్తారు చంద్రబాబు నాయుడు కదా, లోకేష్ కదా. తెలంగాణ ఫలితాల ఇంపాక్ట్ ఖచ్చితంగా ఏపీ మీద ఉంటుందని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో కూడా చాలామంది పొలిటికల్ పండితులు చెప్తున్నారు. మ్యామ్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే హార్ట్ఫుల్గా చెప్పాలంటే నిజంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల ఇంపాక్ట్ ఏపీ మీద ఉందా? ఒకవేళ ఉంటుంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్ల మార్పులు చేర్పులు తీసుకున్నారా? ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఫస్ట్ ఇష్యూ, తెలంగాణ వేరే, ఆంధ్ర వేరే. అక్కడ సీఎంగా కేసీఆర్ సెకండ్ టైం పూర్తి చేసుకొని థర్డ్ టైం ఎలక్షన్కి వెళ్ళారు. ఇక్కడ జగన్ గారు ఒకేసారి సీఎం అయ్యారు, సెకండ్ టైం కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక్కడ వాళ్ళ మేనిఫెస్టో వేరే, మన మేనిఫెస్టో వేరే. వాళ్ళు ఏమి ఇచ్చారో నాకు నిజంగానే తెలియదు. సో వాళ్ళు ఇచ్చింది ఫుల్ఫిల్ చేశారా లేదా అనేది ఒకటి ఉంది. ప్లస్ కేసీఆర్ గారి మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉందో లేదో కానీ ఎమ్మెల్యేల మీద ఉంది అనే టాక్ నేను విన్నాను. వేరాస్ ఇక్కడ చూస్తే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చారిత్రాత్మకమైన నిర్ణయాలతో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇటు మెడికల్ కాలేజీలు కానీ, అటు పోర్ట్లు కానీ, తర్వాత ఉద్యానం లాంటి ప్రాంతాల్లో ఎక్కడ ఏం కావాలి, ఏ జిల్లాకి ఏం కావాలి అని ఆలోచిస్తూ చేస్తున్న ముఖ్యమంత్రి ఇంకొక వైపు. మూడోది, తను సెకండ్ టైం వెళ్తున్నారు కాబట్టి తాను చేయాల్సిన అన్ని సక్సెస్ఫుల్గా చేశాను. లోకల్గా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సక్రమంగా ప్రజలకు అందుబాటులో లేక నెగిటివ్ ఉంటే అది నా మీద రిఫ్లెక్ట్ అయితే బాగుండదు కాబట్టి వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. 1 ఇయర్గా చెప్తూనే ఉన్నారు మీటింగ్స్లో, గడప గడప మన ప్రభుత్వంలో చెప్తూనే ఉన్నారు, అందరితో నేను కలిసి వర్క్ చేయాలనుకుంటున్నా, నేను చేయగలిగింది, నేను ప్రామిస్ చేసింది మొత్తం చేశాను, సో మీ నెగిటివ్ నా మీద పడకుండా చూసుకోండి. ఎందుకంటే రేపు నేను ముఖ్యమంత్రి అయితేనే కదా ప్రజలకైనా మీకైనా మంచి చేయగలనని చెప్పి 1 ఇయర్ టైం ఇచ్చారు. సో ఆ 1 ఇయర్లో కూడా వాళ్ళు గ్రాఫ్ పెంచుకోలేకపోతే అది వారి దురదృష్టం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పెక్కడా లేదు. సో మార్పులు చేర్పులు ఏ ఎన్నికలైనా కూడా జరగటం అనేది న్యాచురలే. సో ఎవరైతే గెలవరని సర్వేలు వస్తాయో వాళ్ళని ఎప్పుడు కూడా సీట్స్ ఇవ్వకపోవటం అనేది మనం చూస్తాం. సో గెలుస్తారు కానీ పక్కన వీళ్ళైతే బలంగా ఉంటుంది, ఇక్కడ ఎవరైనా గెలుస్తారన్నప్పుడు కొంచెం చేంజ్ చేసి పక్క కాన్స్టిట్యూన్సీలో పెడితే 2 గెలిచేదానికి చూసుకుంటారు. సో అది న్యాచురల్గా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి మళ్ళీ సీఎం కావాలన్నప్పుడు ఆ చేర్పులు మార్పులు అనేది ఉంటుంది. ఈ సిట్టింగ్ల మార్పులు చేర్పులు అనేటువంటిది రోజా గారు వాళ్ళ స్వయంకృత అపరాధమా లేకపోతే జగన్ గారి అవగాహన రాహిత్యమా ఏంటి అసలు? ఇప్పుడే కదా క్లియర్గా చెప్పాను, వాళ్ళకి అవకాశం ఇచ్చి కూడా 1 ఇయర్ వాళ్ళ గ్రాఫ్ పెంచుకోలేదు అంటే
అది క్యాండిడేట్స్ తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు లేదు. ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో మీటింగ్ పెట్టి చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పారు. మరి కొంతమంది అప్పుడు కాలంలాగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కలుద్దాం, లేదా ఏదో పెళ్ళికి వెళ్ళామా, ఏదో ఆ, పెద్ద మీటింగ్స్కి వెళ్ళామా సరిపోతుందంటే ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ముందు మీకు చూస్తే కాన్స్టిట్యున్సీకి ఒక లీడర్ ఉండేవాళ్ళు, తర్వాత 5 మండలాలకు ఒక లీడర్ ఉన్నారు, ఇప్పుడు ఇంటింటికి లీడర్ ఉన్నారు. సో ఎవరికి ఏం నీడ్ ఉండేదో మనకు తెలియదు కదా. సో ఎంత సచివాలయం వాలంటీర్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ ఏమంటారు వాళ్ళ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ చూస్తున్నారా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది గడప గడపకి. మరి అది వెళ్ళకపోతే ఎలా తెలుస్తుంది మనకి? వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అది నేరుగా చూస్తే మనం దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయగలం. సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మన మీద మంచి ఫెయిత్ వస్తుంది. అప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా కూడా మనకి క్రెడిట్ ఇస్తారు. లేకపోతే అది జగనన్న చేశారు మీరేం చేశారు అంటారు. మనం వాడికి రియాక్ట్ అవ్వకుండా, మనం వాడికి అందుబాటులో లేకుండా మనం ఎప్పుడైనా పోయేస్తే వాడి పని జరగకపోతే ఏమంటాడు, ఏమమ్మా అన్నీ చేశాం కదా, అది ఒక్కదానికి ఎందుకు బాధపడతాం అంటే అవన్నీ జగనన్న చేశాడు మీరేం చేశారు అంటారు. సో ఆ ఇది పోవాలి, ఆ బాండేజ్ ఉండాలి ఓటర్కి లీడర్కి, ఒక ఫ్యామిలీ అన్నట్టుగా మనవాడు అన్న ఫీలింగ్ ఉండాలి అనేది జగనన్న ఎప్పుడు కూడా చెప్తాడు. ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి, ఇది ఒక సర్వీస్ మోటివ్తో తీసుకోవాలి ఈ పదవి అనేది. అంతేకాదు పదవి అని చెప్పేసి పెద్ద అహంకారంతో ఉంటే అది దానికి వేస్ట్. అసలు ఎమ్మెల్యేగా ఉండటం వేస్ట్, ఎంపీగా ఉండటం వేస్ట్. మీకు వచ్చి సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేయాలన్న ఆలోచన ఉండాలి. ఇది ఒక బాధ్యత, 10 మందికి మనం మంచి చేసే బాధ్యత అనేది మనం ఎప్పుడు కూడా తీసుకోవాలని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. ఈ కూడికలు తీసివేతలు మీరు ఆశించినంత ఫలితాన్ని తీసుకువస్తాయనేటువంటి నమ్మకం మీకు బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ గనక ఈ సిట్టింగ్ల మార్పు, కొత్త ఇన్ఛార్జ్ల నియామకాలు గనక మొదటికే మోసం తీసుకువస్తే? ఇప్పుడు విశ్లేషకులు అనే వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేస్తే అలా ఎందుకు చేశారు, ఇలా చేస్తుంటే బాగుండు అంటారు, ఇలా చేస్తే ఇలా ఎందుకు చేశారు అలా అంటారు. సో వాళ్ళు విశ్లేషించేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి చెప్తారు. సో సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు ఏమంటారు, అబ్బా వీడికన్నా మేధావి లేదు అంటారు. మనం చూసాం కదా చంద్రబాబు నాయుడు ఇష్యూలోనే, అపర చాణక్యుడు ఢిల్లీలో చక్రాలు తిప్పాడు, ఈయన కన్నా గొప్ప పొలిటీషియన్ లేడు అన్నాడు. ఈరోజు ఏంది పరిస్థితి? టైం బాగున్నప్పుడు జరగటం కాదు, టైం బాగాలేనప్పుడు కూడా ఇంతకు ముందు తిప్పిన చక్రాల కంటే వేగంగా రాబోయే ఎన్నికల్లో తిప్పుతారట. తిప్పడానికి ఏముంది అక్కడ? మొత్తము రస్ట్ పట్టిపోయి వంగిపోయి ఇరిగిపోయి కింద పడిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేది అయిపోయిన చాప్టర్. ఎందుకంటే మొన్న జైలుకు వెళ్ళినప్పుడు ప్రజలకి పూర్తి అవగాహన వచ్చేసింది. ఈయన ఏ విధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కామ్స్తో ప్రజల డబ్బును ఎలా దోచుకున్నాడు అనేది అందరికీ అర్థమైంది. అండ్ బయటకు రావటానికి నాకు హెల్త్ బాగాలేదు, వయసు అయిపోయింది, నేను కూర్చోలేను నించోలేను అని చెప్పి ఆయన ఎప్పుడైతే బెయిల్ తీసుకొని బయటకు వచ్చినప్పుడే పూర్తిగా జనాలు ఇక ఈయనను తీసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే అంతవరకు జగన్మోహన్ రెడ్డి ఏదో కక్ష సాధించాడని మా మీద దుమ్మెత్తిపోశారు. ఢిల్లీ వరకు పోయి అమిత్ షాకి కంప్లైంట్ ఇచ్చారు. మాకు సంబంధం ఏముంది? నువ్వు తప్పు చేసావు, నువ్వు దొరికావు, నువ్వు తప్పు చేయలేదంటే ప్రూఫ్స్ ఇచ్చి బయలు తీసుకోవచ్చు కదా, ఎందుకు దొంగ మాటలు చెప్పి తీసుకోవాలి? సో అక్కడే అర్థమైపోయింది జనాలకి. అండ్ ఈ లోకేష్ పాదయాత్ర చూసినాక ఇంకా వీడికి దండం పెట్టేశారు. ఎందుకంటే ఎక్కడైనా పాదయాత్ర వైఎస్ఆర్ గారు చేశారు, జగన్ గారు చేశారు, షర్మిల గారు కూడా చేశారు. పాదయాత్ర ప్రజల కోసం చేసినప్పుడు ఆ కష్టం తెలీదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా చేశారు వాళ్ళు. కంటిన్యూస్గా ఒక రూట్ మ్యాప్ పెట్టుకొని ఆ రూట్ మ్యాప్లో వచ్చే అన్ని వర్గాల వారికి, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వారి సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చెబుతూ భరోసానిచ్చి వెళ్ళారు కాబట్టి ముఖ్యమంత్రులు అయ్యారు. తర్వాత అధికారంలోకి వచ్చాక అవన్నీ కూడా పరిష్కరించారు. కానీ మీ నాన్న ఏం చేసినాడు? రాత్రుల్లో నీళ్లు పోసుకొని రోడ్ల మీద 4 అడుగులు వేయటము, 4 అడుగులు వేసి రెస్ట్ తీసుకున్నాడు. మీరు చూస్తుంటారు లాస్ట్ టైం ఆయన పాదయాత్ర. అయినా కూడా స్టేట్ డివైడ్ అయ్యింది, సీనియారిటీ ఉంది, ఇతనైతే ఏమన్నా బ్యాలెన్స్ చేయగలడేమో, జగన్ గారికి అనుభవం లేదు, చిన్నవాడు కదా అనుకున్నారు. కానీ అనుభవం అవసరం లేదు, మనసు ఉంటే చాలనేది జనాలకు అర్థమైంది. ఎందుకంటే అనుభవంతో రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు చంద్రబాబు నాయుడు. తన మనసుతో ఈరోజు ఆ నాశనమైన రాష్ట్రానికి మెడిసిన్ వేసి మళ్ళీ అభివృద్ధి వైపుకి పరుగులు తీస్తూ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపారు.
కానీ ఈయన లోకేష్ పాదయాత్ర చూస్తే అసలు హాస్యాస్పదంగా ఉంటుంది. 400 రోజులు 4000 కిలోమీటర్లు నడుస్తా అన్నాడు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడిచాడు, ఎన్ని రోజులు నడిచారు మీరైనా చెప్పండి. ఏదో మీటింగ్ పెట్టారని అర్థమైంది నాకు. ఎన్ని చెప్పారు? మాకు కూడా కరెక్ట్ గా క్లారిటీ లేదా? ఎందుకంటే చాలా బ్రేక్స్ వచ్చాయి. ఎందుకంటే కొన్ని 100 బ్రేక్లు నడిచిన దానికన్నా బ్రేక్లు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎంత దురదృష్ట ఐరన్ లెగ్ లోకేష్ అంటే స్టార్టింగ్ డే ఒకరిని మింగేశాడు, తారక రత్న. చనిపోతే మనిషి కింద పడిపోయి చచ్చిపోతుంటే పోతూ ఉన్నారు, అసలు ఆపకుండా పోతూ ఉన్నారు. అదే వాళ్ళ నాన్న మాత్రం స్కాముల్లో ఇరుక్కొని దొంగలాగా దొరికిపోయి లోపలికి వెళ్తే మాత్రం ఆపేసినారు. అంటే నీ కుటుంబ సభ్యుడు చనిపోయినా నీకు బాధ లేదు, కానీ నీ సొంత కుటుంబంలో మీ నాన్నకి మాత్రం ఏం అవ్వకూడదు. ఆయన దొంగ అయినా మంచోడు చచ్చిపోయినా పర్లేదు, ఆపరు. అంటే వాళ్ళ మెంటాలిటీ మనం చూడాలి. అక్కడ వాళ్ళకి ప్రజల మీద ప్రేమ అభిమానం ఉండదు, వారికి డబ్బు పదవి ఇంతకంటే ఇంకేం ఉండదు వాళ్ళకి. సో అలాంటి లోకేష్ గురించి ఇంకా మాట్లాడటం కూడా వేస్ట్ అసలు. మమ్మీ, కూడికలు తీసివేతల ఎఫెక్ట్ ఖచ్చితంగా మీపై కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నగరి నుంచి ఈసారి మీకు టికెట్ ఇవ్వట్లేదు అనేటువంటిది విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా నెక్స్ట్ టైం మీరు నగరి నుంచి కంటెస్ట్ చేస్తున్నారా లేదా? 100% నగిరి నుంచి కంటెస్ట్ చేస్తున్నాను, హ్యాట్రిక్ కొడుతున్నాను. ఎవరైతే ఈ న్యూస్లు వేసారో ఆ పచ్చ ఛానల్ అందరినీ పాత చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తాను. ఎందుకంటే నాకు సీట్ లేదు, కొడాలి నాన్నకి సీట్ లేదు, అనిల్ అన్నకి సీట్ లేదు, పేర్నానికి సీట్, ఇంకెవరున్నారు వైఎస్ఆర్సీపీలో? ఎవరైతే బలమైన నాయకులు ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను ఎక్కడికక్కడ ఖండిస్తున్నారో ఆ నాయకులందరికీ సీట్ లేదని చెప్పుకుంటున్నారు. వీళ్ళ ఛానల్స్లో చూస్తున్నాను, నేను కూడా నవ్వుకుంటున్నా. సో బలమైన నాయకులు ఎవరు లేకుండా పార్టీ ఎలా రన్ అవుతుంది? జగన్ గారు మమ్మల్ని అందరినీ ఎందుకు పక్కన పెడతారో కారణాలు చెప్పరు. సో మమ్మల్ని తీసేస్తే మా ప్లేస్లో ఎవరిని పెడతారో చెప్పడానికి కూడా వీళ్ళకి దమ్ము లేదు. ఇప్పుడు నేను లేను నగిరి అంటే ఆ నగిరిలో ఎవరిని క్యాండిడేట్ అనేది చెప్పాలి కదా, ఆ చెప్పేది కూడా వీళ్ళకి చేత కాదు. అంటే అబద్ధం చెప్తున్నారు అనేది అక్కడ క్లారిటీ వచ్చేసింది అందరికీ కూడా. నిన్ననే ఎవరు అడిగారు మీకు సీట్ లేదంట కదా అని, పచ్చ ఛానల్ అడిగితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లేకపోతే రామోజీ వచ్చి కంటెస్ట్ చేస్తాడని అడిగాను నేను. అంతే కదా. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని పెట్టేటప్పుడు ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు అన్నప్పుడు వాళ్ళకన్నా బెటర్ క్యాండిడేట్ని పెట్టాలి కదా, లేదా డబ్బున్న క్యాండిడేట్ని పెట్టాలి. చంద్రబాబు నాయుడు స్టైల్లో అయితే ఆయన అంతా డబ్బులు ఉన్న వాళ్ళకే కదా అప్పుడంతా సీట్లు ఇచ్చినాడు, అట్లా ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రజలకి క్లారిటీ ఉంది. సో వీళ్ళు ఎవరైతే స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే పార్టీలో బలమైన నాయకత్వం ఉందో వాళ్ళకి సీట్ లేదు అని చెప్తున్నారు అంటే వీళ్ళంతా నీచమైన రాజకీయాలు పచ్చ ఛానల్ చేస్తున్నాయని అందరికీ అర్థమవుతుంది. రెండోది, ఈరోజు 175 ప్లేసెస్లో క్యాండిడేట్లు లేరు తెలుగుదేశానికి జనసేనకి. పెట్టమనండి. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మేము బలంగా వచ్చి ఢీ కొంటాం, జగన్ని లేకుండా చేస్తామన్నారు. 175 మంది పెట్టలేరండి. 5 కోట్ల జనాభా ఉన్న ఈ రాష్ట్రం నుంచి వీళ్ళు చెరొక 175 పెట్టలేరు. వీళ్ళు ఒక చోట నించొని గెలిచే దమ్ము లేదు, 2 చోట్ల నించుంటామని చెప్పి వాళ్ళే అనౌన్స్ చేస్తారు. వీళ్ళు మా పార్టీలో ఎవరికి సీట్లు ఉన్నాయో ఎవరికి లేదని చెప్తారు. ముందు వాళ్ళ పార్టీలో ఎవరికి సీట్లు ఉన్నాయో ఎవరికి లేదో తెలుసుకోమనండి. ఎందుకంటే సీట్లు ఇద్దామంటే మనుషులు లేరు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే గోతికాడ గుంట నకలా కూర్చోండారు. జగన్ సీట్ ఇకపోతే ఎవడైనా అలిగి బయటకు వస్తే వాడిని మన పార్టీలో తీసుకుని వాడికి సీట్ ఇద్దామా అని వెయిటింగ్ తప్ప వాడికి అక్కడ క్యాండిడేట్ లేదు తెలుగుదేశానికి. కాబట్టి ఈ చిల్లర రాజకీయాలు, ఈ స్టోరీలు వేయటం, వాళ్ళకి లేదు సీటు వీళ్ళకి లేదు. ఎందుకు లేదు? లేకపోతే ఏమైపోయింది? నిన్ను పవన్ కళ్యాణ్ తరిమి కొట్టేంత వరకు మేము ఎవరు నిద్రపోం. జగనే మళ్ళీ 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 సీఎం. ఇంకా 30 ఏళ్ళు జగన్ అన్నే సీఎంగా ఉంటారు, ఆ విషయం తెలుసుకోండి. మీ పైన విష ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి మీ స్టైల్ ఆఫ్ వాతలు పెట్టడం మాత్రమే కాకుండా రోజా గారు ఒక చాలా డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న మీరు. నాకు సీట్ ఇవ్వకపోయినా కూడా, నేను జెండా మోస్తూ అయినా కూడా ఖచ్చితంగా నేను ఇలాగే ఉంటాను అని చెప్పి. ఎందుకు మీకు అంత కమిట్మెంట్? నాకు జగనన్న అంటే చాలా ప్రేమ, గౌరవం అండ్ అంతకు మించి. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ లేడీ. చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ నన్ను మా అన్నయ్యలకి ఈక్వల్గా పెంచారు కాబట్టి నాకు భయం అనేది ఎప్పుడు తెలియదు. సో నేను ఏది కరెక్ట్ అనుకుంటే అదే చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అది ఎంత డేరింగ్ స్టెప్ అయినా లేదా ఎంత పెద్ద విషయమైనా కూడా నాకు అది కరెక్ట్ అనిపిస్తే నేను చేసేస్తాను. సో అలాంటి ఒక క్యారెక్టర్ నాది. నేను అందుకే 2 సార్లు ఓడిపోయినా
తెలుగుదేశం పార్టీలో నన్ను ఓడించినా కూడా నేను ఎక్కడ భయపడలేదు, తొనకలేదు. ఒక ఆర్టిస్ట్ ఫస్ట్ టైం గెలిస్తేనే మళ్ళీ కనిపించరు, 1 yearకే పారిపోతారు. ఇది ఎంత ఒక ఏమంటారు, చాలా కష్టమైన ఫీల్డ్ పాలిటిక్స్ అనేది. అది కూడా నార్మల్ వాళ్ళకే కష్టం, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా కష్టం. ఎందుకంటే అక్కడ చాలా ఏమంటారు, ఒక కంఫర్ట్ లైఫ్, పేరు కానీ డబ్బు కానీ ఒక స్వర్గంలో ఉన్నట్టు, ఒక దేవతని ఒక దేవుడిని చూసినట్టు చూస్తారు హీరో హీరోయిన్స్ని. అలాంటి ఒక మంచి లైఫ్ను వదులుకొని పాలిటిక్స్లోకి రావటం చాలా కష్టం, వచ్చి సస్టైన్ అవటం చాలా కష్టం. అలాంటి నేను 2 సార్లు ఓడిపోయి కూడా మళ్ళీ కంటెస్ట్ చేసే పరిస్థితిలో నించోగలిగాను అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అలా ఉన్న నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కలిశానంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను అక్కడికి వచ్చాను, గ్రౌండ్లో, హైదరాబాద్ గ్రౌండ్కి వచ్చాను. వచ్చినప్పుడు నేను ఒక్కదాన్ని, నాకు కాంగ్రెస్లో ఎవ్వరు తెలియదు, నేను తెలుగుదేశం నుంచి ఎవరిని కూడా రమ్మని పిలవలేదు. ఎందుకంటే నేను వెళ్ళి వైఎస్ఆర్ గారిని కలిసి నేను శంభో షూటింగ్కి వెళ్ళిపోయాను అహోబిలం దగ్గర. ఒక 6 days అనుకుంటా, 6th డేనో 7th డేనో సార్ది హెలికాప్టర్ క్రాష్ అయిందని తెలిసింది. ఇంకా నాకైతే ఫస్ట్ టైం లైఫ్లో అసలు భయం అంటే తెలియని నాకు ఒకలాంటి ఒళ్ళంతా దరిద్రించింది. అంటే ఎదురుగా నవ్వుతూ హ్యాపీగా ఉన్న ఒక వ్యక్తి ఇంకా లేడు అనటం అనేది నేను ఎప్పుడు నా లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోలే. అసలు 3 days నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉన్నా తినకుండా. అంటే ఆ 20 నిమిషంలో ఒక ఫాదర్ కన్నా ఎక్కువగా ఆయన అఫెక్షన్ కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన హావభావం, అంటే ఒక మనిషిని మనం చూసినప్పుడు మన మనిషి, మా నాన్న, మా పెద్ద నాన్న, ఆ ఫీలింగ్లో ఆయన ఇచ్చిన ఆ ప్రేమ, అభిమానం కానీ. ఎందుకంటే అప్పటికే 2nd time ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఆయనని విమర్శించిన నన్ను ఒక లీడర్గా చూశాడు. అంటే ఒక పార్టీ కోసం పనిచేసిన ఒక లీడర్గా చూశాడు తప్ప వ్యక్తిగతంగా నన్ను అనింది అన్న కోపతాపాలు ఎక్కడ కూడా లేదు. నీలాంటి ఒక డేరింగ్ అమ్మాయి, ఒక ప్రజలకి మంచి చేయాలని ఫైట్ చేసే అమ్మాయి, నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఫైట్ చేసే అమ్మాయి మాకు ఉంటే ఎంత బాగుంటుంది అన్నప్పుడు నాకు రెక్కలో చెగిరినంత ఆనందం. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ప్రైజ్ చేయడం అనేది నా లైఫ్లో ఒక బెస్ట్ మెమరీ. సో ఆయన చనిపోయారు అనగానే నాకు ఇంకేం అర్థం కాలేదు, ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను ఇంకా పాలిటిక్స్ వద్దు అనిపించేసింది, నాకు వద్దు అనేసి సైలెంట్ అయిపోయా. కానీ ఆయనను చూడాలనిపించి ఆ రోజు వచ్చినప్పుడు జగనన్న వచ్చారు, ఆ గ్రౌండ్కి వచ్చారు. వచ్చినప్పుడు నాకు చాలా ఏళ్ళుగా పరిచయం ఉన్నట్టు అనిపించింది. నిజంగా నేను మీకు చెప్తున్నాను, ఈరోజు ఎవరికి చెప్పలా. అన్నం చూసినప్పుడు నాకు చాలా ఏళ్ళుగా అన్న పరిచయం ఉన్నట్టు అనిపించింది. జగనన్న అని ఇలా పిలిచా, ఇలా అని ఇలా అన్నారు. ఓకే, అంతే. వెళ్ళి ఇలా పట్టుకున్నాను, అన్న చేయి పట్టుకుని ఏడ్చేసాను. నాకు అక్కడ ఎవ్వరు తెలియదు, ఒక్క మనిషి కూడా కాంగ్రెస్లో నాకు ఎవ్వరు తెలియదు. అన్న ఒకడే నాకు తెలిసిన వ్యక్తిగా అనిపించింది. ఆయన ఇలా తిరిగి నన్ను పిలిచిన దాకా నాకు ధైర్యం వచ్చింది, వచ్చి ఏడ్చేసాను. ఇంకా వాళ్ళు మూవ్ అయ్యారు వెహికల్లో, సార్ ఇది పార్థివ దేహం తీసుకుని. ఇక నేను చెన్నై వెళ్ళిపోయాను. ఇక 1 year నేను పాలిటిక్స్ వద్దనుకునేసా. ఎందుకో చాలా డిప్రెస్ అయ్యా ఫస్ట్ టైం నా లైఫ్లో. అయ్యో ఇంత మంచి వ్యక్తి ఇలా చనిపోయారేంటి అనుకున్నా. తర్వాత అది తెలుగుదేశం వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఈమె ఐరన్ లెగ్, ఈమె అడుగు పెట్టింది కాబట్టి ఆయన చనిపోయాడు అని చెప్పి చాలా పబ్లిసిటీ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారిని కలిసింది ఇంక ఈమె లైఫ్ ఎక్కడో ఉంటుంది పొలిటికల్గా అనుకున్న వాళ్ళు, ఇంకా వాళ్ళ ప్రేయర్స్ ఫలించినట్టుగా నేను 0 అయిపోయాను పొలిటికల్గా, ఆయన చనిపోయారు కదా, ఒకే దెబ్బకి ఇద్దరు ఇదైనట్టే. నాకు అప్పుడు అనిపించింది, మనుషులు ఇంత నీచంగా ఉంటారా? 10 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు కోసం ఒక సిస్టర్ లాగా వర్క్ చేసి, అందరూ చూస్తుంటారు. ఈ రాష్ట్రంలో ప్రతి తెలుగువాడికి తెలుసు చంద్రబాబు నాయుడు కోసం ఈ అమ్మాయి ఒక చెల్లెల్లాగా ఎంత కష్టపడింది, ఎంత ఫైట్ చేసింది. అప్పుడు 2 స్టేట్లు కలిసి ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత పెద్ద ఏరియా. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్, కార్పొరేషన్, బై ఎలక్షన్స్, మెయిన్ ఎలక్షన్స్ అన్నీ తిరిగాను నేను. ఏ లీడర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పని చేయలేదు, ఏ లీడర్ కూడా పని చేయలేదు ఆ పార్టీకి అంత కష్టపడి. ఎక్కడైనా నేను డిబేట్కి రెడీ. అంత కష్టపడిన వ్యక్తిని అంత ఈజీగా ఐరన్ లెగ్ అని నా మీద ముద్ర వేస్తే నేను ఏమైపోవాలి? ఒక ఆడపిల్లగా ఆ ఆలోచన లేకుండా ఆయన చేసినది నా మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయా. విలువలు లేనోడు, సెంటిమెంట్ లేనోడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి ఎదవ కోసం మనం పనిచేసాం 10 ఏళ్ళు. మన సెకండ్ సైడ్ ఏదో వీడికి చూపించాలి. మన మంచిని చూశాడు. మనం కనుక రివర్స్ అయితే, వీడు చేసే ఎదవ పనులు కనుక మనం మాట్లాడటం మొదలెడితే
కనిపించకుండా పోవాలని డిసైడ్ అయ్యాను తెలుసు. ఎందుకంటే మంచోడు కానప్పుడు వాడికి ఎందుకు మనం సపోర్ట్ చేయాలి. అవును. అక్కడి నుంచి నేను చాలా స్టబన్ అయ్యాను. అయిన టైంలో కరెక్ట్గా నెల్లూరు మీటింగ్ అనుకుంటా, వర్షం వచ్చింది గుర్తుందా? ఆ చాలా మీటింగ్కి పెద్ద తుఫాన్ అప్పుడు జగన్ సారు అవును మ్యామ్. పిలిచారు. మామూలుగా ఒక డేట్ ఇచ్చి సైక్లోన్ అనౌన్స్ చేస్తే మీటింగ్ చేయడం కష్టం, జనం రారు. అలాంటిది ప్రీపోన్ చేశారు. జగన్ సార్ అన్ని డేరింగ్ స్టెప్సే ఉంటాయి. ప్రీపోన్ అంటే ఎంత కష్టం. అవును కదా మ్యామ్. ఒక అపోజిషన్ లీడరు, అవును. అప్పుడు కాంగ్రెస్ టీడీపీ స్ట్రాంగ్ గా వ్యతిరేకిస్తుంది జగన్ అన్నది. ఆ టైంలో నన్ను పిలిచారు. నాకు భయం వేసింది, ఇదేంద్రా బాబు, ఆల్రెడీ మన మీద ఐరన్ లెగ్ అని వేసారు, ఇప్పుడు ఈ సైక్లోన్ లో పోయి జనం రాలేదంటే దానికి ఏమంటారు అని నాకు భయం వేసింది. కానీ నాకు ఫోన్ చేసి చెప్పారు, జగన్ గారు రమ్మన్నారమ్మా, పొలిటికల్గా వాళ్ళ డాడీని నమ్మి నువ్వు బయటికి వచ్చావు, మేము లైఫ్ లాంగ్ నీకు సపోర్టివ్గా ఉంటామని చెప్పారు, రమ్మన్నారు అంటే ధైర్యంగా బయలుదేరాను. అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుంది. నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతో కంటిన్యూ కావాలని ప్రే చేసుకుంటున్నా. ఆ ప్రయాణంలో అన్న చెప్పారు, అప్పటికి ఇంకా పార్టీ పెట్టలేదు అనుకుంటా, పార్టీ పెట్టాలి అన్న ఒక ఇదిలో అనుకుంటా. అప్పుడు నేను ఇంకా కాంగ్రెస్ లో కూడా జాయిన్ అవ్వాల, ఎందుకంటే కలిసి వెళ్ళినాను, షూటింగ్ లో ఉన్నప్పుడే కదా చనిపోయారు. సో అన్న అన్నారు వెయిట్ చేయండి, నేను స్టాండ్ అయిన తర్వాత నేను చెప్తాను, అప్పుడు పొలిటికల్గా మీరు స్టెప్ ఎద్దురు, అయితే మనం 30-40 ఏళ్ళు కలిసి వర్క్ చేస్తామని మాట ఇచ్చారు అన్న. తర్వాత ఆయన పార్టీ పెట్టడం, తర్వాత ఆ పార్టీకి మేము కష్టపడటం అన్నీ చూశారు మీరందరూ. అయితే జగన్ గారులో గొప్పతనం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు తప్పు చేసినా కూడా ఆయన దగ్గరికి వస్తే క్షమించేస్తారు. కానీ జగన్ అన్న అలా లేదు, ఆయన ప్రతిదీ నోట్ చేస్తారు. ఎంత పెద్ద మనసుతో ఎంత హెల్ప్ చేస్తారో, ఎవరైనా మోసం చేయాలి ఇది చేయాలంటే దూరం పెడతారు, అసలు ఇంకా ములాజా ఉండదు. ఆ రెండు క్యారెక్టర్లు రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి, ఇది తప్పని నేను అనను, ఇది కరెక్ట్. ఈ జనరేషన్ కి ఈ ట్రెండ్ కి ఇది కరెక్ట్ అనుకుంటా. లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి లాగా అందరూ మోసం చేసేసి ఆయన బోలాతనాన్ని యూజ్ చేసుకొని అందరూ డబ్బులు పదవులు సంపాదించుకొని ఏ స్టేజ్ లో ఉన్నారో మీరు చూసారు. అలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కనీసం ఆ కుటుంబానికి అండగా లేకుండా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం నెక్స్ట్ వచ్చిన వాళ్ళ వెనక తాళం వేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి అది కరెక్ట్ కాదని నేను అనుకున్నా. ఎప్పుడు కూడా అపాత్రదానం చేయకూడదు అనిపించింది నాకు రాజశేఖర రెడ్డి గారిని చూసాక. మంచోడికి చెయ్యి, చెడ్డోడిని దూరం పెట్టు, అప్పుడే కదా మంచోడికి చేసిన దానికి విలువ ఉంటుంది. మంచోడికి చెడ్డోడికి చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది. అది జగన్ సారు చేసే పని. సో జగన్ గారి దగ్గర మనం చూసినప్పుడు ఏ మాట అయితే నాకు ఇచ్చాడో ఆ మాట ప్రకారమే ఇప్పటి వరకు. గతంలో నేను ఎందుకు ఓడిపోయాను, నా మీద ఏమైనా జనాలకు కోపమా, లేదా నాలో లీడర్షిప్ క్వాలిటీ లేదా, ఎందుకు నేను ఓడిపోయాను టీడీపీలో, ఇప్పుడు ఎందుకు గెలిచాను. అప్పుడు 24 hours వర్క్ చేశారు తెలుగుదేశంలో, ఇప్పుడు వచ్చి నా వర్కే నేను చేస్తే చాలు, నాకేం 24 hours బర్డన్ ఏం బెటర్ జగన్ సార్, ఎవరి వర్క్ వాళ్ళకి చేసుకుంటూ పోతే చాలు. సో నా లైఫ్, నా ఫ్యామిలీ, నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటూ నేను స్టేట్లో వర్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను అన్ని నా పనులు బాధ్యతలు చేసుకోగలుగుతున్నాను, సక్సెస్ఫుల్గా ఉన్నాను, మంత్రిని కూడా అయ్యాను. మరి ఇంత నాకు అవకాశం, గౌరవం, నాకు మెయిన్ గౌరవం అండి. నేను హీరోయిన్గా నెంబర్ 1 ప్లేస్లో ఉండి ఫైనాన్షియల్గా స్టబన్గా ఉన్న నేను పొలిటికల్లో వచ్చి చంద్రబాబు నాయుడు వల్ల ఓటమి అనేది ఎలా ఉందో చూశాను, డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యాను, కేసులు పాలయ్యాను. అవన్నీ మీరి ఇప్పుడు ఒక హ్యాపీ లైఫ్, నేను బాగుండటము, గౌరవంగా ఉండటమే కాకుండా 10 మందికి హెల్ప్ చేసే స్థాయిలో నేను ఉండగలుగుతున్నాను. పక్క రాష్ట్రానికి పోయినా కూడా నాకు ఈరోజు రెస్పెక్ట్, ప్రోటోకాల్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మరి ఆయనకి నేను ఏం చేసి రుణం తీర్చుకోవాలో మీరే చెప్పాలి. ఎందుకంత ప్రేమ అంటే, ఎందుకు మన అమ్మా నాన్న అంటే మనకి ప్రేమ, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మన మీద ప్రేమానురాగాలు చూపించి మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. అట్లాగే జగన్ సార్ ఏ రోజు కూడా నువ్వు ఇది చెయ్యి, వీళ్ళని తిట్టు, అక్కడికి వెళ్ళి ఎప్పుడు చెప్పరు, మన ఇష్టమే. జగన్ గారు తిట్టించినారు, జగన్ గారు కూడా ఈ మధ్య కౌంటర్ ఇస్తున్నారు, మరి మంచిగా ఉంటే ఆయన మీద ఎగిరి దూకుతున్నారు కాబట్టి ఆయన ఏదో పబ్లిక్ మీటింగ్ లో కౌంటర్ ఇస్తున్నారు తప్ప నార్మల్ గా సార్ స్టైల్ కాదు. ఎవరు ఒక మాట అనరు, ఏ రోజు కోపంగా విసుగ్గా మాట్లాడు ఎవరితో, అంత మంచి మనసు అయింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మార్చినా అది మన తప్పు వల్లే అవుతుంది.
కాబట్టి ఒకవేళ నాకు లేదంటే నేను ఏదో తప్పు చేస్తుంటా, ఓకే అంటే జనాల్లో నేను అందుబాటులో లేకపోయింట, జనాల్లో ప్రేమ పొందలేకపోయింట, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కాకపోతే ఇంకోటి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేయనటువంటి విధంగా 2019 తర్వాత మీరు చూడండి ఎంతమందికి ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, కార్పొరేషన్ చైర్మన్లు, టెంపుల్ చైర్మన్లు అంత మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఏమంటారు మంచి గౌరవంతో చాలా మందికి క్యాబినెట్ హోదాలు కూడా ఇవ్వటం జరిగింది, మీరు చూస్తున్నారు. అట్లా ఎవరెవరికి ఏం చేయాలో కూడా చేయటం ఆయనకు తెలుసు, చేసి చూపించారు. అలాంటి వ్యక్తి మీద నమ్మకంతో ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి అయితే మనమైనట్టు ఫీల్ అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు, మనకేం చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి సరైన సమయంలో ఆయన చేస్తాడని నమ్మకంతో ఉండాలి. అందుకే నేను నిన్న మాట్లాడినప్పుడు కూడా అదే అన్నాను, జగనన్న ఎవరినైనా మార్చారు అంటే ఓకే అలిగి వెళ్ళటమో తెలుగుదేశంలో చేరటమో చేస్తే అది వాళ్ళ దరిద్రం, వాళ్ళ నెత్తిన వాళ్ళు మట్టేసుకున్నట్టే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి నష్టం ఉండదు. మ్యామ్ నా నుంచి పర్సనల్గా మీకు ఒక కాంప్లిమెంట్ అనుకోండి, లేదంటే కనుక ఒక కంప్లైంట్ అనుకోండి, రెండు మాత్రం మీ ముందు ఉంచుతాను మ్యామ్. ఓకే, ఫస్ట్ స్టార్ట్ విత్ ద కాంప్లిమెంట్ మ్యామ్. ఓకే, నాకున్నటువంటి 16 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్లో నేను చూసిన అతి కొద్ది మంది స్ట్రాంగెస్ట్ ఐరన్ లేడియన్ పర్సనాలిటీలో మీరు ఒకళ్ళు, రోజా గారు. ఓకే, ఎందుకంటే మీరు అనుభవించినటువంటి అవమానాలు, మీరు పడ్డ ఆవేదనలు అసలు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. దాంట్లో మీరు కోట్ చేస్తున్నప్పుడు ఆ ఐరన్ లెగ్ అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ మీరు కోట్ చేస్తున్నప్పుడు అసలు మీ కళ్ళల్లో మీరు ఆ కన్నీళ్ళని ఆపుకున్నారు. ఆ ఐరన్ లెగ్ అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ దగ్గర నుంచి బండారు సత్యనారాయణ అనేటువంటి ఒక వ్యక్తి నీచపు మాటల దగ్గర నుంచి మీ ఫ్యామిలీతో పాటు మీ పాపని కూడా ట్రోల్ చేస్తూ నోటితో కూడా చెప్పలేనటువంటి దారుణమైనటువంటి కామెంట్లను ట్రోలింగ్ని మీరు చేస్తున్నప్పుడు యూ ఓవర్కమ్. అసలు ఏంటి ఆ సీక్రెట్, హౌ యూ ఓవర్కమ్ మ్యామ్? నిజంగా ఈ దేశంలో ఆడదానికి ఎంత గౌరవిస్తారో అంతే అవమానించే మగవాళ్ళు కూడా ఉన్నారు. మేల్ ఈగో మ్యామ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే భార్యని, చెల్లిని, తల్లిని దైవంగా భావించే వాళ్ళు ఉన్నారు. జెంట్స్లో 2 రకాలు ఉన్నారు. కానీ తెలుగుదేశం జనసేనలో మొత్తం తీసుకుంటే ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఉంటాం కానీ ఈ లీడర్షిప్లో ఉన్నారో 60-70% యాదవలే ఉన్నారండి. మీరు టీవీ డిబేట్స్లో చూసినా లేదా వాళ్ళ యూట్యూబ్స్ చూసినా వాళ్ళ సోషల్ మీడియా చూస్తే మీకే అర్థమవుతుంది. సారీ టు సే దిస్, ఎందుకంటే ఇప్పుడు నాలాంటి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీని నోరు ఆపాలి అంటే వాళ్ళు చేసే విమర్శల్ని మేము ప్రతి విమర్శ చేసి తట్టుకుంటూ వాళ్ళు చేసిన విమర్శలో నిజం లేదని ప్రూవ్ చేస్తున్నాం. అది తట్టుకోలేక వాళ్ళు నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేయటమే కాకుండా నా బిడ్డల్ని కూడా టార్గెట్ చేశారు అంటే ఎంత నీచ సంస్కృతి ఉన్నవాళ్ళు. వాళ్ళ ఇంట్లో భార్యలు కానీ వాళ్ళ పిల్లలు కానీ సిగ్గుపడాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మగవాళ్ళు అట్లా అంటే ఆ పార్టీలో ఒక 2-3 లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఇంకా వరస్ట్గా తయారైనారు. ఒక లేడీ అన్న ఆలోచన కూడా లేకుండా ఈ మగవాళ్ళని సమర్థిస్తున్నారు. సో వారి విజ్ఞతకే వాళ్ళని వదిలేస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం 6 ఏళ్ల పిల్ల నుంచి 60 ఏళ్ల ముసిల్దాన్ వరకు రేప్ చేసిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రతి కేసులో కూడా ప్రూవ్ అవుతూనే వచ్చింది. ఎక్కడ కూడా వాళ్ళు కేసులు పెట్టకుండా ఇన్వెస్టిగేషన్లో తెలిసే. కాల్మనీ సెక్స్ రాకెట్ ఇష్యూలో మనం చూసాం. దాని మీద పోరాడిన నన్ను ఎత్తకపోయి సస్పెండ్ చేసి నన్ను కిడ్నాప్ చేసి నన్ను చంపాలన్న ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ తప్పుల్ని ఎక్కడ సరి చేసుకోలేదు. ఒక ఎంఆర్ఓని ఇసుకలో వేసి కొడితే ఆమె నన్ను చంపేస్తున్నాడు చింతమనేని అంటుంటే కూడా పిలిచి సెటిల్మెంట్ చేసిన గొప్ప వ్యక్తిత్వము అని చెప్పాలా చంద్రబాబు నాయుడుది? అంటే ఎంఆర్ఓ నిజాయితీగా ఉండటం తప్పు, తన లీడర్ వచ్చి ఇసుక దొంగతనం చేస్తూ ఆమెను లేడీ అని చూడకుండా కొడితే అఫిషియల్ని యాక్షన్ తీసుకోకుండా ఇట్లా చేశాడంటే ఆయనకి ఏం గౌరవం ఉన్నట్టు మహిళల మీద? సో ఇంకా చంద్రబాబు నాయుడు అలా ఉన్నప్పుడు ఇంకా ఆ క్యాడర్ ఎలా ఉంటుంది? మనం వాళ్ళ నుంచి ఎలా మంచి ఎక్స్పెక్ట్ చేస్తాం? సో వాళ్ళకి తెలుసు ఒక ఆడపిల్లని కొట్టాలి అంటే ఒకటి క్యారెక్టర్ మీద కొట్టాలి, లేదు అంటే ఫైనాన్షియల్ మీద కొట్టాలి. సో అది కూడా 2 చేశారు నాకు. నేను నా షూటింగ్స్ అన్నిటినీ కూడా ఆపిచ్చారు మ్యాక్సిమం. జబర్దస్త్ తప్ప మిగతా అన్నీ ఆపించగలిగారు.
భయపెట్టి బెదిరించి. ఇది కూడా ఆపించాలనుకున్నప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మల్లెమాల వాళ్ళు ఒప్పుకోలేదు. మేము రోజా గారితో స్టార్ట్ చేసాము, ఆమెను తీసేస్తే మాకు క్రెడిబిలిటీ పోతుంది కాబట్టి షో ఆపేసి అప్పుడు కొత్త షో వేరే వాళ్ళతో కాబట్టి స్టార్ట్ చేస్తామన్నారు. సో అది సక్సెస్ఫుల్ షో కాబట్టి నన్ను తీయలేకపోయారు. లేకపోతే ఆల్మోస్ట్ అన్నీ తీశారు. అంటే ఫైనాన్షియల్గా భయపెట్టారు, తర్వాత సస్పెండ్ చేశారు 1 year రూల్సే లేకుండా, తర్వాత నన్ను కిడ్నాప్ చేశారు చంపాలని. ఆ రోజు నేను డోర్ తీసి దూకేసి పరిగెత్తాను. తర్వాత క్యారెక్టర్ మీద ఒక బండారు సత్యనారాయణ లాంటి వాడు అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు అంటే వెనక ఎవరు ఉంటారు? ఖచ్చితంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. అంత ధైర్యం ఎవరికి ఉండదు. నాకు ఎంతసేపు అండి వాళ్ళ ఊర్లో పోయి 4 తన్నటానికి ఎగిస్తే అంతే అడిగి పడతారు. ఆడికి మనుషులు ఉంటే నాకు లేరా? సో రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు. ఒక లీడర్షిప్ అంటే ఇలా దిగజారిపోయి పక్క పార్టీలో ఉన్న మహిళల్ని మాట్లాడటమో, వాళ్ళని బెదిరించటమో, వాళ్ళని కిడ్నాపులు చేయటమో కాదు. ఒక లీడర్షిప్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి లాగా, ఎన్టీఆర్ గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజల అభిమానాన్ని చూరగొనాలి. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. ఆ ప్రజలకు మంచి చేయండి, ఖచ్చితంగా మీతో ఉంటారు. దాడులు చేస్తే ఎవరు ఉండరు. ఇప్పుడు రిగ్గింగ్ చేసే కాలం కూడా కాదు, ఆ కాలాలు కూడా అయిపోయినాయి. అప్పుడు ఎప్పుడో చేసిన రాజకీయాలు ఇప్పుడు చేయాలంటే కాదు. సో ఈ బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు, ఈ లోకేష్ లాంటి వాళ్ళ వల్ల ఈ అచ్చెన్నాయుడు ఈ బిహేవియర్ అంతా చూస్తుంటారు. ఆ పార్టీకి ఏ ఆడది ఓటేది నాకు తెలిసి. దానికి ఓటేయాలనుకున్నారు అంటే ఇంకా వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేం. ఎందుకంటే మళ్ళీ మనం ఒక మహిళగా ఇంకో మహిళని మాట్లాడలేం కాబట్టి ఇంకా వాళ్ళ సంస్కారం ఎంత అనేది అక్కడ అర్థమైపోతుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మీతో పనిచేసినటువంటి కో యాక్టర్స్ మొత్తం అంతా కూడా మీకు సంఘీభావంగా వీడియోస్ రిలీజ్ చేశారు, వాళ్ళు తమ వాయిస్ ని వినిపించారు మ్యామ్. అవునండి. కానీ ఫస్ట్ టైం ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరు పాలిటిక్స్ కి రాని వాళ్ళు, మీనా గాని, రమ్యకృష్ణ గారు కానివ్వండి, మన రాధిక గారు కూడా ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడు రారు. కానీ వాళ్ళందరికీ నేనంటే తెలుసు. 33 years గా మేము ఫ్రెండ్స్ గా ఉన్నాము, కలిసి వర్క్ చేసాము. అందరం కూడా ఈరోజు ఒక టాప్ మోస్ట్ పొజిషన్ లో సెటిల్ అయి ఉన్నాం. అలాంటి మా మీద ఒక రాయి వేసేసి మమ్మల్ని బ్యాట్ చేయాలనుకుంటే ఎలా ఒప్పుకుంటారు? నాకైతే మామూలుగా ఫోన్ చేసి బాధపడద్దు, సపోర్టివ్ గా మాట్లాడటం మామూలుగా జరిగే విషయమే. అంటే కొంతమంది ఉంటారు, అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా. సో ఇలాంటి ఎదవలు కూడా ఉంటారు. సో వాళ్ళ రాక్షస మనస్తత్వం, లేదా వాళ్ళ క్యారెక్టర్ లేదు, వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు, ఇలా ఒక్కొక్కరు మనకి చెప్పడం విన్నాం. కానీ వాళ్ళు టీవీకి వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు నేను చాలా షాకింగ్గా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే మామూలుగా ఎవరు పొలిటికల్గా లేనప్పుడు ఎందుకులే మనకు మళ్ళీ మన మీద దాడి చేస్తారేమో అని అనుకుంటారు కదా. కానీ నీలాంటి ఒక స్ట్రాంగ్ పర్సన్ మీద వీళ్ళు ఇలా మాట్లాడితే రేపు వాళ్ళ కాన్ఫరెన్స్లో ఉన్న లేడీస్, వాళ్ళ కాన్ఫరెన్స్లో వర్క్ చేసే ఆ లేడీ అఫీషియల్స్కు వీళ్ళు ఏం గౌరవిస్తారు? వీళ్ళకి ఏమి స్వేచ్ఛ ఉంటుంది వీళ్ళు చేసే వర్క్లో? వాళ్ళతో వీళ్ళని ఇంకెలా తొక్కేస్తారు? కాబట్టి నువ్వు ఫైట్ చేయి, మేము మీ అనుకున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన వాయిస్ అనేది నా లైఫ్ లో నేను మర్చిపోలేను. మీతో పనిచేసిన అదే కదా, మనం బాగా సంతోషంగా ఉన్నప్పుడు పార్టీలకు వెళ్ళటము, న్యూ ఇయర్ సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ చేసేటప్పుడు కలవటం కాదు, ఒక కష్టంలో ఉన్నప్పుడు అందరూ కలవటం అనేది అది రియల్ ఫ్రెండ్షిప్. మామూలుగా అంటారు కదా, హీరోయిన్స్ కి పడదబ్బా, 2 కొప్పులు ఎక్కడ పడవు, 2 ఆడవాళ్ళకి పడదంటారు. కానీ మొన్నటితో అర్థమైంటుంది కదా విమెన్ పవర్ ఎలా ఉంటుంది, ఒక విమెన్ కి కష్టం వస్తే అందరూ ఎలా ఉంటారని. కానీ దాని మీద కూడా ఈ పనికి మాలిన తెలుగుదేశం జనసేన వాళ్ళు స్టోరీలు యూట్యూబ్ లో మీరు చూసుంటారు. ఆ ఆర్టిస్టుల మీద కూడా వీళ్ళు మాట్లాడటం అనేది చాలా దిగజారడం, అది కూడా లేడీస్ తో మాట్లాడిచ్చారు. మీతో పనిచేసినటువంటి కో యాక్టర్స్ అంతా కూడా మీకు అండగా నిలబడటం అనేటువంటిది నిజంగా అభినందనీయం. వాళ్ళు అండగా నిలబడటం మాత్రమే కాకుండా సభ్య సమాజాన్ని మీకు అండగా నిలబడమని చెప్పి ప్రాధేయపడ్డారు, విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా ఒక మహిళకు ఇంత దారుణమైనటువంటి అవమానం జరిగితే రాజకీయాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా నిలబడాల్సినటువంటి సహకారం ఆశించినంత స్థాయిలో సమాజం నుంచి మీకు అందలేదు అనేటువంటిది ఒక కామెంట్ ఆర్ ఒక విమర్శ. అట్లేం లేదండి. మీరు ఇప్పుడు వెళ్దాం మనం కెమెరా, నేను ఏదైనా కూడా డేరింగ్గా ఛాలెంజింగ్గానే ఉంటాను. మీరు నేరుగా వెళ్దాం, ఏ వీధిలో వెళ్దాం. మీరు ఏం ఫీల్ అయ్యారు బండారు సత్యనారాయణ మాట్లాడినప్పుడు? నా గురించి ఏమనుకున్నారు, నాకు ఏం సపోర్ట్ ఇవ్వాలని మీరు మనసులో అనుకున్నారని అడిగితే వాళ్ళే చెప్తారు. ఓకే. సో ఈరోజు ఎవడు ఎన్ని కూసినా కూడా ఈరోజు నేను ఇంత గౌరవంగా బ్రతకగలుగుతున్నాను, ఇంత
అభిమానుల్ని సంపాదించుకోగలిగాను అంటే అలాంటి ఎదవల మాటలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. నేను బాగుండాలి అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను, సక్సెస్ఫుల్గా ఉన్నాను. అండ్ ఈరోజు 10 మందికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండగలుగుతున్నాను. సో ఇదంతా కూడా డిస్గైస్లో బ్లెస్ చేసేవాళ్ళు. అంటే ఎక్కడెక్కడో ఉంటారు మనకు తెలియని వాళ్ళు, మనని ఆరాధించే వాళ్ళు, మనని అభిమానించే వాళ్ళు, మన వెల్ విషెస్, మన మంచి కోరేవాళ్ళు. అంటే తెలిసిన వాళ్ళే కాదు కదా, చాలా మంది ఉంటారు. టీవీ చూసి ఫ్యాన్స్ అవ్వచ్చు, పేపర్ చూసి, లేదా ఏదో ఒక స్టోరీ మన మీద వచ్చిన స్టోరీ డైనమిజం చూసో, లేదా మన సర్వీస్ చూసో, దేనికి ఎవరు అభిమానులు అవుతారో తెలియదు. అట్లా ఎంతో మంది ఆశీర్వాదం ఉంటేనే మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలం. సో ఈరోజు నేను హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉన్నాను అంటే ఎంతమంది ఆశీర్వాదం ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. కాంప్లిమెంట్స్ అయిపోయాయి మ్యామ్. లెట్స్ ఎండ్ అప్ విత్ మై కంప్లైంట్. ఓకే, మీ పేరెత్తిన మీ గురించి వచ్చినా కూడా చాలా మంది విమర్శించే వాళ్ళు ఏంటంటే నోరేసుకొని పడిపోతుంది అంటారు. కానీ రోజా గారు, ఇదంతా స్క్రీన్ ముందు మాత్రమే. ఓకే, ఆఫ్ ద స్క్రీన్ మీలో ఒక మానవతా మూర్తి ఉన్నారు, ఒక మాతృమూర్తి ఉన్నారు, ఒక స్పందించే హృదయం ఉంది. ఇది కాస్త వినేవాళ్ళకి ఎగ్జాగరేషన్గా కనిపిస్తుందేమో కానీ ఐ కెన్ షో ఎ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఈరోజు డాక్టర్ చదువుతున్నటువంటి పుష్పాన్ని దత్తత తీసుకున్నా, ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నా, ఈరోజు నాగరాజు అనేటువంటి ఒక వికలాంగుడు ఆయన కుటుంబానికి అండగా నిలబడిన మీరు ఎందుకని పబ్లిసిటీకి దూరంగా ఉంటారు? పాలిటిక్స్లో మీరు చూస్తే నా పార్టీ నాకు గొప్ప, నా నాయకుడు నాకు గొప్ప. ఎందుకంటే ఇది ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడు అంటే గౌరవం ఉంటుంది. కానీ దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరూ చేయనటువంటి గొప్ప పరిపాలన, గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది నేను గర్వంగా చెప్పగలను. సో అలాంటి నాయకుడిని తిట్టినా, ఆ నాయకుడు చేసే పనుల్ని విషం చిమ్మి నెగటివ్ చేయాలన్న ప్రయత్నం చేస్తే నేను సహించను. దీంట్లో నేను 100% వాడికి సమాధానం చెప్తాను విత్ పాజిటివ్ ఆన్సరే. ఆయన చేసే మంచిని చెప్పే చెప్తాను, అంతేగాని ఏమి చేయకుండానే చేశాడని నేను చెప్పే రకం కాదు. రెండోది, ఎక్కడా కూడా మీరు నేను నోరేసుకొని పడేయన్నని ఎవరన్నా అంటే వాళ్ళని అడగండి, ఏ సందర్భంలో మాట్లాడారు అని అడగండి. వాళ్ళు ఆ వీడియో చూపిస్తారు కదా, ఇది ఈమె డైరెక్ట్గా మాట్లాడిందా లేదా ఎవరైనా మాట్లాడిన దానికి ఆన్సర్ ఇచ్చిందని అడగండి. ఓకే, ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ఎవరిని విమర్శించను. నన్ను కానీ నా పార్టీని విమర్శించినప్పుడు కౌంటర్ ఇస్తాను. కౌంటర్ ఇవ్వటం అనేది నా హక్కు. నేను సైలెంట్గా ఉంటే చేతగాని దాన్ని అవుతాను. కాబట్టి వాడిచ్చిన విమర్శకి కౌంటర్ నేను ఇస్తాను. అది నిజమా కాదనేది ప్రజలు కూడా ఆలోచించాలి కదా. ఆలోచించాలంటే నేను కూడా మాట్లాడాలిగా. తప్పకుండా అలా మాట్లాడటమే తప్ప ఎప్పుడు కూడా ఎవరిని తిట్టాల్సిన అవసరం నాకు లేదు. రెండోది, నా గురించి తెలిసిన వాళ్ళు, నా బంధువులు, ఫ్రెండ్స్, నాతో వర్క్ చేసిన వాళ్ళు, పొలిటీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరికీ తెలుసు నేను 24 hours నవ్వుతూ జాలీగా ఉండే క్యారెక్టరు. నా చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉంటా, జోక్స్ వేసి, మంచి ఫుడ్ పెట్టి, నాతో ఉంటే తింటూనే ఉండొచ్చు మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ వెరైటీస్తో. సో అంత హ్యాపీగా ఉన్న పర్సన్ని ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది? మీరు చేసే నీతిమాలిన రాజకీయానికి కౌంటర్ ఇవ్వే టైంలో ఎమోషన్ అవుతాను, కోపపడతాను, కాబట్టి అలా ఉంటాను. బేసిక్ నా నేచర్ అది కాదు. కాబట్టి అట్లా ఎవరన్నా అనుకుంటే వాళ్ళు అది క్రాస్ చెక్ చేసుకోమనండి. నేను మాట్లాడిన దానికి ముందు ఏం జరిగింది అనేది క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళే నన్ను కరెక్ట్ అంటారు, వాళ్ళే నన్ను శబాష్ అంటారు. అండ్ నెక్స్ట్ మీరు అడిగింది సర్వీస్. ఇది నా కంప్లైంట్ ఆన్సర్ కావాలి మ్యామ్. ఏ కంప్లైంట్? ఇదే మీరు ఎందుకని పబ్లిసిటీకి దూరంగా ఉంటారు అంటే వన్ క్వశ్చన్. పావల సర్వీస్ చేసి 5 రూపాయల పబ్లిసిటీ తెచ్చుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఎక్కడ దాన్ని బయటకి చెప్పరు, చెప్పనివ్వరు, ఎవరన్నా చెప్తున్నా కూడా దాన్ని వారిస్తారు అంటే ఎందుకని? అంటే పొలిటికల్ లీడరు తాను ఏ చిన్న సర్వీస్ చేసినా కూడా తన పొలిటికల్ మైలేజ్ని పెంచుకోవటానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకున్నటువంటి ఈ స్వార్థపు సమాజంలో వై యు ఆర్ అవే టు ద పబ్లిసిటీ? అది నేను నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాను. అండ్ నా మీద నమ్మకంతో నన్ను అభిమానించే వాళ్ళ కోసం చేస్తాను. సో దానికి పబ్లిసిటీ అవసరం లేదు. యాజ్ ఎ పొలిటీషియన్గా నేను చేసేదానికి పబ్లిసిటీ ఉంటే చాలు. సో నేను చేసే డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ, యాజ్ ఎ ఎమ్మెల్యేగా నేను చేసే సర్వీస్కి పబ్లిసిటీ ఉంటే పర్వాలేదు.
సో దాన్ని తీసుకున్నా పర్లేదు అంటాను, కానీ నార్మల్గా అయితే ఇలాంటివి పెద్దగా నేను ఎంకరేజ్ చేయను. అది కూడా ఈ మధ్యలో నా బ్రదర్ ఒకరు ఉన్నారు, గిరి అని చెప్పి, జర్నలిస్ట్ ఒక అతను, ఇలా ఉంటే ఎలాగా, నువ్వు చేసినది గొప్పగా చెప్పుకోవద్దు, కానీ నువ్వు చేసింది ఇన్స్పిరేషన్గా తీసుకొని 10 మంది చేస్తే వాళ్ళు ఇంకొక 10 మందికి చేస్తారు కదా, ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ అందుతుంది కదా అన్నప్పుడు ఓకే అనిపించింది నాకు కూడా. ఎందుకంటే నాకు పబ్లిసిటీ చేసుకోవాలని లేదు, కానీ నేను ఒకరికి చేసినప్పుడు అది ఇన్స్పైర్ అయ్యి ఏ ఒక్కరు మారినా కూడా ఇంకొకరికి లైఫ్ వస్తుంది కదా. సో అది అబ్బాయి చెప్పింది నాకు నచ్చి సరే అని చెప్పి ఈ 3 స్టోరీలు మీరు చెప్పినవి బయటకు వచ్చాయి. అలా కొన్ని వందల స్టోరీలు ఉన్నాయి. నేను హీరోయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మ్యారేజెస్ చేస్తాను, చాలా మందికి పెళ్ళిళ్ళు కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళకి చదివించేదాన్ని. ఇప్పుడైతే అవసరం లేదు, జగన్ సార్ 100% చదివిస్తున్నారు, హెల్త్ విషయం కానీ అన్నీ ఇప్పుడు చూస్తున్నారు. అప్పుడు చేసేదాన్ని. నేను ఆ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా స్కూల్స్కి ఇప్పుడు సార్ ఇస్తున్నారు కదా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు, నేను అప్పుడే ఇచ్చాను. ఆర్ఓ ప్లాంట్స్ స్కూల్స్కి ఇచ్చాను, ఫ్యాన్స్ ఇచ్చాను, నా కాన్స్టిట్యున్సీ మొత్తం. ప్రెగ్నెంట్ విమెన్కి ఫుడ్ పెడతాను, స్కానింగ్కి వస్తారు ఎవ్రీ వెనస్డే 400 మెంబర్స్ 2 హాస్పిటల్కి. సో వాళ్ళు కడుపులో ఉన్న బిడ్డ, చేతిలో బిడ్డ, వాళ్ళ హస్బెండ్ అత్తయ్య వస్తారు, అదొక తృప్తి నాకు. సో ఎవరో తెలియని వాళ్ళకి ఎక్కడో పోయి పనిచేసే కన్నా మన కళ్ళ ముందు కావాల్సిన సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి చేస్తే మంచిది అనిపించింది, చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఇది వచ్చి ఎందుకంటే పుష్పాది కానీ ఇప్పుడు మొన్న ముస్లిం అమ్మాయిది కూడా అబ్బాయిది, సో నిజంగా పేద కుటుంబంలో పుట్టి వాళ్ళు కష్టపడి చదివి ర్యాంక్స్ తెచ్చుకొని కూడా ఆ మినిమల్ ఫీజు 60-70,000 కూడా కట్టలేక డ్రాప్ అవుతున్నారు చాలా మంది. సో ఎవరైనా చాలా మందికి సర్వీస్ చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, అది జెన్యునా కాదా అనేది చాలా మందికి డౌట్. ఎందుకంటే అట్లా మోసపోయి ఉంటారు కొంతమంది చేసి ఇంకా వద్దు అనుకుని ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పి నేను 1-2 అలా తెలిసేలాగా ఇచ్చాను తప్ప, లేకపోతే అది కూడా నేను పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. మ్యామ్, టు ద లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్, మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఓకే మీపై విపరీతమైనటువంటి ట్రోలింగ్లు, అసభ్యకర కామెంట్లు, లేకపోతే ఇంకేదో ఇవన్నీ మిమ్మల్ని, మీ జీల్ని చంపేస్తాయా? వాటితో మిమ్మల్ని అడ్డుకోవటం సాధ్యమేనా? నన్ను అడ్డుకోవటం సాధ్యం కాదు, నన్ను ప్రేమతో అడ్డుకోగలరు, కానీ నన్ను రెచ్చగొడితే మాత్రం చుక్కలు చూపిస్తా, దాంట్లో అయితే నో డౌట్. కానీ ఎంత స్టబన్ లేడీ అయినా కూడా ఒక మనసు ఉంటుంది, ఆ మనసుని పొడిస్తే పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ కనిపించకపోవచ్చు, కానీ ఆ మనిషి నేను ఫీల్ అవుతాను కదా. సో నాకు అనవసరంగా ఎవడైతే పెయిన్ ఇస్తాడో వాడు మాత్రం ఏమంటారు, భగవంతుడు చూసుకుంటాడు, భగవంతుడు చుక్కలు చూపిస్తాడు. ఇప్పటివరకు నేను చూసాను చాలా మందిని నా వల్ల నష్టం లేకుండా, అంటే నేను వాడికి నాకు పరిచయం ఉండి నేను వాడికి ఏదైనా నష్టం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు. నాకు మీకు సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ జెలస్తో, లేదా ఎవడో చెప్పాడని మీరు నన్ను తిట్టడమో, నా గురించి బ్యాడ్ చేయటమో, లేదా నాకు ఒక కష్టాన్ని ఇవ్వటమో, లేదా నాకు రావాల్సిన దాన్ని నాకు రానికుండా చేయటమో, ఇలా ఏది చేసినా కూడా భగవంతుడు సహించాడు. నేను భగవంతుడి బిడ్డని. సో నేను దేవుడిని చాలా నమ్ముతాను, చాలా ప్రే చేస్తాను. ఎందుకంటే నేను ఏమి ఆయన అడగను, నాకు పాజిటివ్ ఎనర్జీ ఇమ్మంటాను. ఇవన్నీ ఫైట్ చేయడానికి, చాలా సర్వీస్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ అడుగుతాను నేను గుడికి వెళ్తే. సో అదొక్కటే, కాబట్టి దేవుడు నాతో ఎప్పుడు ఉంటాడు. కడుపులో ఏది పెట్టుకోరు, కోపం వస్తే వెంటనే చూపించేస్తారు, కుట్ర కల్మషం ఏది క్యారీ చేయకుండా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రేమిస్తూ మీకు చేయగలిగినటువంటి సహాయం అంతా కూడా చేస్తూ ఉంటారు. సరే, మీరు పబ్లిసిటీకి కాస్త దూరంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ సర్వీసెస్లో ముందుకు వెళ్ళాలని, రాజకీయంలో మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్స్ ఫర్ దిస్ హార్ట్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.